అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన ధీరుడు. ఉన్నత స్థానాలకి ఎదగాలనుకునే ప్రతి ఒక్కరికి తన ప్రసంగాలతో స్ఫూర్తినిచ్చిన ఓ మార్గదర్శి. ప్రజలకు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో ఉన్నతి పదవిని సైతం విడిచిపెట్టి ప్రజల పక్షపాతి అనిపించుకున్నారు. రిటైర్డ్ డైనమిక్ పోలీస్ ఉన్నతాధికారి. జై భారత్ పార్టీ అధ్యక్షులు శ్రీ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారితో ఈనాటి మన సిటీ కేబుల్ ముఖాముఖి. సార్ నమస్తే. జై భారత్ అమ్మ. ముందుగా మీకు శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మీకు సిటీ కేబుల్కి, సిటీ కేబుల్ వీక్షకులందరికీ కూడా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఎందుకంటే క్రోధినామం అంటే జనరల్గా కోపం. ఈ కోపం పేరుంది ఈ సంవత్సరానికి. కానీ మేమేం కోరుకుంటున్నామంటే ప్రజల కోపం ఎవరి మీద ఉండాలంటే ఎవరైతే అవినీతి చేస్తున్నారో వాళ్ళ మీద కోపం ఉండాలి, ఎవరైతే దౌర్జన్యం చేస్తున్నారో వాళ్ళ మీద కోపం ఉండాలి. ఇవన్నిటికి కూడా ప్రదర్శించడానికి రాబోయే ఎలక్షన్లు గొప్ప అవకాశం. అందువల్ల ప్రజలు వాళ్ళ కోపాన్ని ఈ విధంగా ఎవరైతే రాజనీతి నాయకులు అవినీతిని ప్రోత్సహిస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, ఆ తర్వాత అధర్మం చేస్తున్నారో వాళ్ళందరి మీద వాడడానికి ఒక అద్భుతమైన ఆయుధం వాళ్ళ దగ్గర ఓటు అన్న ఒక ఆయుధం ఉంది. కాబట్టి ఈ ఓటు అనే ఆయుధాన్ని ఈ ఎన్నికల్లో అభ్యర్థిని చూసి వేయడం చాలా ముఖ్యమని నేనంట. అభ్యర్థి ఎలాంటి వాడు, సాధారణంగా ఎన్నికల్లో ఎలా ఉంటుందంటే ఈ పార్టీ కాకుంటే ఈ పార్టీ. మేము జై భారత్ నేషనల్ పార్టీ నుంచి ఏం చెప్తున్నామంటే మేము ఎటువంటి క్యాండిడేట్లను నిలబెడుతున్నామంటే అభ్యర్థి బాగా చదువుకున్నవారు, లేకుంటే సమాజం పట్ల అవగాహన ఉన్నవాళ్ళు, యువతరాన్ని ప్రోత్సహిస్తున్నాం. అందువల్ల ఈ క్రోధినామ సంవత్సరంలో మనకున్న కోపాన్ని ఈ విధంగా ఓటు ద్వారా చూపించి ఒక మంచి పాలనను తెచ్చుకుందాం, మంచి ప్రజాస్వామ్యాన్ని తెచ్చుకుందామని మొట్టమొదటిగా ఇంటర్వ్యూ ప్రారంభంలోనే ఓటర్లందరికీ నేను మీ సిటీ కేబుల్ ద్వారా విన్నపం చేసుకుంటున్నాను. జై భారత్ పార్టీ స్థాపించి ప్రజల్లోకి వెళ్తున్నారు. అయితే ప్రజల నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన ఉందమ్మా. ప్రజలు ఎప్పుడు కూడా మార్పు కోరుకుంటారు. అంటే మార్పు అన్నది శాశ్వతం, చేంజ్ ఈజ్ పర్మనెంట్ అంటాం. అందువల్ల ప్రజలు ఎప్పుడు కూడా మనం అనుకుంటాం ప్రజలు పరిస్థితులను గమనించరు, ప్రజలు పరిస్థితులను అవగాహన చేసుకోరని. అదంతా తప్పు. ప్రజలు ప్రతి విషయాన్ని కూడా సునిశ్చితంగా పరిశీలిస్తుంటారు, ప్రతి విషయాన్ని కూడా మైన్యూట్గా అబ్జర్వ్ చేస్తుంటారు. అందుకనే మీరు చూస్తే వాళ్ళు ఓటు వేసేటప్పుడు కూడా ఒక ప్యాటర్న్ మీకు కనిపిస్తుంది. అంటే ఆ విధంగా కాకుండా ప్రతి ఒక్కరూ ఆలోచించి ఓటు వేస్తారు. కానీ నేను అదే అన్నాను ఇంతకుముందు, పార్టీలు కాకుండా వ్యక్తులను చూసి ఓటు వేయండి అంటారు. అందుకనే కాళోజీ నారాయణరావు గారు చాలా చక్కగా అంటారు, ఏ పార్టీ వాడో అని చూడకండి, ఏ పార్టీ వాడో చూడండి అంట. ఏ పార్టీ వాడు అంటే కెపాసిటీ ఎంత ఉందని. ఏ టోపీ పెట్టాడో చూడకండి, ఇంతవరకు మనకెన్ని టోపీలు పెట్టాడో చూడండి అంటాడు. సో ఆ విధంగా ఎన్నికల్లో మీరందరూ కనుక మంచి వ్యక్తులను ఎన్నుకుంటే బాగుంటుందని మేము కూడా ప్రచారంలో చెప్తాను. దాని ప్రకారం మీరు అన్నారు చదువుకున్న వాళ్ళు ఎన్నుకుంటారు, మీరు ఎన్నుకుంటే అన్నారు. సరే, చదువుకున్న వాళ్ళకి మీరు చెప్పక్కర్లేదు, ఏంటంటే మంచి ఏది చెడు ఏదని కొంచెం అవగాహన ఉంటుంది. మిగిలిన సామాన్యులకి మీరు ఏం చెప్తారు? సామాన్యులకు ముఖ్యంగా నేను తెలియజేస్తానంటే ప్రతి ఇంట్లో కూడా యువతరం ఉంది. ఇప్పుడు చూసుకుంటే రాష్ట్రంలో ఉద్యోగాలు రావట్లేదు. అందరూ చదువుకుంటున్నారు, స్కూల్స్కు పంపిస్తున్నారు, కాలేజీలకు పంపిస్తున్నారు, కానీ ఉద్యోగాలు లేవు. ఈ విషయం గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే కనెక్ట్ అవుతున్నారు మనకి. ఎస్ సార్, కరెక్టే మీరు చెప్పింది, మేము పిల్లల్ని చదివిస్తున్నాం కానీ ఆ తర్వాత ఉద్యోగాలు రావట్లేదు. ఉద్యోగాలు రాకుండా నిరుద్యోగులుగా ఇక్కడే తిరుగుతున్నారు, లేకుంటే వలసలు వెళ్ళిపోతున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతారు. ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి రాకముందు ఆయన ప్రతి సంవత్సరం కూడా జాబ్ నోటిఫికేషన్లు ఇస్తామన్నారు. ఆ ముందు చంద్రబాబు నాయుడు గారు బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. కానీ వీళ్ళంతా నన్ను అడుగుతున్నారు, సార్ వీళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పారు, మరి పాప మా పిల్లలకు ఉద్యోగాలు ఎక్కడా అని.
మోడీ గారు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్నారు ప్రతి సంవత్సరం. ఈ విషయాల గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా ప్రచారంలో? ఒకరినొకరు తిట్టుకోవడం ఇదే అవుతుంది తప్ప మేము చెబుతున్నాం ఖచ్చితంగా, ఎందుకంటే కమిట్మెంట్తో చెబుతాం మేము. ఈ నోటిఫికేషన్లు ఇష్యూ చేసేది కూడా ప్రభుత్వం కాదు, ప్రజలే ఇష్యూ చేస్తారు. మా జై భారత్ నేషనల్ పార్టీ ఏమంటుందంటే సంవత్సరానికి 4 నోటిఫికేషన్లు ఇష్యూ చేస్తాం. జనవరి 26న గ్రూప్ 1, ఆగస్టు 15న గ్రూప్ 2, సెప్టెంబర్ 5న డిఎస్సి, అక్టోబర్ 31న సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ నోటిఫికేషన్. ఇది ఎవరు? ఏపీపీఎస్సి కానీ డిఎస్సి కమిటీలు ఇవ్వవు. దీనికోసం యువతరంలోంచే ఒక కమిటీ విడిగా ఏర్పాటవుతుంది, వాళ్ళు నిర్ణయిస్తారు. సో ఆ విధంగా ప్రతి ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలో కూడా ప్రజలు ఉండాలి అన్నది మా జై భారత్ నేషనల్ పార్టీ యొక్క కాన్సెప్ట్. సో ఆ విధంగా నిరుద్యోగం గురించి కనెక్ట్ అవుతున్నారు. ఆ తర్వాత ముఖ్యంగా రాష్ట్రంలోనూ దేశంలోనూ డ్రగ్స్ ప్రభావం చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్స్. ఈ ప్రభావం వల్ల యువతరం నిర్వీర్యమైపోతుంది. ఈ విషయం కూడా సామాన్య ప్రజలతో మాట్లాడినప్పుడు వాళ్ళు వెంటనే కనెక్ట్ అవుతున్నారు. అవును బాబు, చాలా మంది పిల్లలు చెడిపోతున్నారు, సాయంత్రం అవగానే ఎక్కడో అక్కడ కూర్చొని తాగడం, తర్వాత అమ్మాయిలను ఏడిపించడం, మా మాట కూడా వినకపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నంలో కూర్చొని మనం మాట్లాడుకుంటున్నాం. ఒక 10 రోజుల క్రితం మీరు చూస్తే బ్రెజిల్ నుంచి ఒక కంటైనర్ వచ్చింది ఇక్కడికి. ఆ కంటైనర్లో 25,000 కేజీల డ్రగ్స్ వచ్చాయి ఇక్కడికి. మరి ఎవరు తెచ్చారు ఈ డ్రగ్స్? ఎందుకు ఈ డ్రగ్స్ ఇక్కడికి తేబడుతున్నాయి? ఇంతకు ముందు కూడా 21లో మీరు ఒకసారి చూసుకుంటే ముంద్రా పోర్ట్లో కూడా 3,000 కిలోల హెరాయిన్ పట్టుబడింది. అది ఆర్డర్ ఇచ్చింది ఎవరు? విజయవాడలో ఉన్న ఒక కంపెనీ. అంటే ఈ విధంగా డ్రగ్స్ వచ్చి యువతరాన్ని నిర్వీర్యం చేస్తుంటే మనం ఏం చేయాలి? కాబట్టి ఉపాధి, ఈ డ్రగ్స్, ఈ రెండిటి గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కనెక్ట్ అవుతున్నారు. వాళ్ళు కోరుకుంటున్నది అదే, మా పిల్లలకు ఉద్యోగాలు, వాళ్ళు చక్కని బాటలో నడవడం, ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. అందువల్ల వారిని కూడా ప్రభావితం చేస్తున్నాం మేము. వారి రెస్పాన్స్ కూడా ఉంది, ఎందుకంటే మేము కమిట్మెంట్తో చేస్తామన్న భరోసా ఉంది వాళ్ళకి. ఎందుకంటే నేను ఇంతకుముందు ముంబై, థానే లాంటి సిటీల్లో పనిచేశాను. అక్కడ కూడా డ్రగ్స్కి చాలా సెంటర్. అప్పుడు కూడా ఉక్కుపాదం మోపాం దాని మీద. నిరుద్యోగ సమస్య తీర్చడానికి కూడా చాలా మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయి. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం అండి మనది ఆంధ్రప్రదేశ్లో. కొన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్న గోవా ఎంతమంది టూరిస్టులను ఆకర్షిస్తోంది. ఇప్పుడు చూడండి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వెకేషన్ అనగానే గోవాకి వెళ్తారు, ఏదైనా కాన్ఫరెన్స్లు అంటే గోవాకి వెళ్తారు. మరి 974 కిలోమీటర్ల తీర ప్రాంతం పెట్టుకొని మనం ఏం చేస్తున్నాం? అభివృద్ధి చేస్తే కోస్టల్ ఏరియాని బ్రహ్మాండంగా టూరిజం డెవలప్ చేయొచ్చు, ఉద్యోగాలు వస్తాయి. ప్రస్తుత పార్టీ అభివృద్ధి చేయలేదని మీరు అంటున్నారా? అభివృద్ధి చేయాలంటే మరి ఎక్కడ టూరిజం చూద్దాం ఎక్కడ డెవలప్ అయిందో. టూరిజం ఎప్పుడు డెవలప్ అవుతుందంటే లా అండ్ ఆర్డర్ చక్కగా ఉంటే టూరిజం డెవలప్ అవుతుంది. గోవాకి ఎందుకు వెళ్తున్నారు? గోవాలో చూడండి, సాయంత్రం అవగానే మీకు పోలీసులు కనపడరు అక్కడ. ఎందుకంటే టూరిస్టులకు ఆ భరోసా ఉంది. ఇక్కడికి వెళితే మనం చక్కగా ఏ విధమైన సమస్య లేకుండా మనం బయటికి రాగలం. కాబట్టి టూరిజం ఏ ప్రాంతంలో అయినా అభివృద్ధి చెందాలన్నా కూడా లా అండ్ ఆర్డర్, పోలీస్ వ్యవస్థ, ఆ తర్వాత వచ్చే విదేశీ పర్యాటకులు కానీ మన దేశీ పర్యాటకులు కానీ వాళ్ళకు ఒక భరోసా ఇవ్వాలి. అమ్మాయిలు ఫ్రీగా వస్తే హ్యాపీగా ఇక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదన్న భరోసా ఇవ్వగలిగితే, మరి ఇక్కడ చూడండి, ఒక పార్టీ మీద ఇంకో పార్టీ కేసులు, మర్డర్ ఇన్వెస్టిగేషన్లు సాల్వ్ అవ్వవు, వాళ్ళు ఎంపీలుగా నిలబడతారు. అటువంటి రెప్యుటేషన్ అనే రాష్ట్రానికి ఏ టూరిస్ట్ వస్తాడు చెప్పండి? కాబట్టి ఫస్ట్ చేయాల్సింది లా అండ్ ఆర్డర్ మెషినరీ అన్నారు కదా. అంటే కేసుల గురించి ఇప్పుడు మీరు మాట్లాడారు. అయితే సిబిఐలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు మీరు సాల్వ్ చేసిన కేసులు, గోగులపురం మైనింగ్ కేసు అని, ప్రస్తుత ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారి అధిక ఆదాయం కేసు కానీ, లేకుంటే సత్యం కుంభకోణం కానీ, వీటన్నిటిలో మీరు చేసిన దర్యాప్తు అప్పట్లో ఒక సంచలనం సృష్టించింది. ఏ పేపర్ చూడనివ్వండి, ఏ ఛానల్ చూడనివ్వండి, మీ పేరు మారుమోగిపోయిందని చెప్పాలి. అప్పుడే మీ పేరు వివి లక్ష్మీనారాయణ నుంచి జేడి లక్ష్మీనారాయణగా మారింది. ఒక హీరో అయిపోయారు, ప్రజల్లో ఒక హీరో అయిపోయారు మీరు అప్పుడు. అలాంటి ఒక వృత్తిలో ఉన్నప్పుడు మీరెందుకు ఆ వృత్తిలో ఉండి మీరు అరికట్టలేరా? అంటే వాళ్ళపై మీరు చర్యలు తీసుకోలేరా? మీరేం చేయలేకపోయారా? వృత్తి ధర్మం మనం చేయాల్సినది విధి చేశాం. కానీ ఈ ప్రక్రియ తీసుకుంటే పోలీసు ఇన్వెస్టిగేషన్ చేస్తుంది, ఛార్జ్షీట్లు కోర్టుకు సమర్పిస్తుంది. ఆ తర్వాత కోర్టు ఆ ఛార్జ్షీట్లను పరిగణలోకి తీసుకొని
ట్రయల్ చేసి వాళ్ళను శిక్షార్హులుగా కాదా అన్నది నిర్ణయిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ కేసులన్నీ మీరు ఏవైతే చెప్పారో ఆల్మోస్ట్ 10 సంవత్సరాలు అయిపోయాయి. అప్పుడు హీరో సార్ మీరు. కావచ్చు కానీ అప్పుడు ఆ కేసులు కోర్టులో నడుస్తున్నాయి. మొన్న సుప్రీంకోర్టు కూడా అనింది ఇంత టైం ఎందుకు పడుతుంది, సిబిఐని తర్వాత అడిగింది ఎందుకు ఇంత సమయం పడుతుంది, మాకు రిప్లై ఇవ్వండి. అంటే ఈ ప్రక్రియ మార్చాలి మన దగ్గర. ఏ విధంగా మారుతుందని మీరు అంటారు? అంటే ఈ ప్రక్రియ ఏ విధంగా మారుతుంది అంటే సపోజ్ ఈ రోజు ఛార్జ్ షీట్లు వేసాం, కనీసం 1 సంవత్సరం లోపల వాటిలో ఇన్వెస్టిగేషన్ పూర్తి అవ్వాలి. ఇన్వెస్టిగేషన్ కదా, ట్రయల్ పూర్తి అవ్వాలి, కోర్టులలో ప్రక్రియ పూర్తి అవ్వాలి. అందుకనే సుప్రీంకోర్టు కూడా స్పెషల్ కోర్టులను ఏర్పాటు చేసింది. అంటే ప్రజాప్రతినిధుల మీద ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులు త్వరితగతిన పరిష్కరించాలి. వీలైతే 1 సంవత్సరంలో దాన్ని పరిష్కరించాలి. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు వెంటనే శిక్షలు పడవు, లేకుంటే వీళ్ళు శిక్షార్హులు కాదంటే వాళ్ళని వదిలేస్తారు. ఇప్పుడు మన చట్టాలు ఎలా ఉన్నాయంటే ఎవరికైతే ఎవరికైతే 2 సంవత్సరాల శిక్ష పడితే వాళ్ళు 6 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అది కానీ ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం జరుగుతుందంటే శిక్ష పడిన తర్వాత వాళ్ళు జీవితాంతం రాజకీయాల్లో ఉండకుండా, ఎలక్షన్లో కంటెస్ట్ చేయకుండా ఉండడానికి ఆ విధంగా నిర్ణయించాలని కూడా ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నడుస్తుంది. అందుకని ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసులు సంవత్సరంలో పూర్తి కాగలిగితే అప్పుడు ఏముందంటే క్రిమినల్ రికార్డు ఉన్న వాళ్ళు పాలిటిక్స్లోకి రారు. ఇప్పుడు మన పార్లమెంట్లో తీసుకుంటే సుమారుగా 39% మన ప్రజాప్రతినిధులు ఎవరైతే మనం పార్లమెంటుకు పంపించామో వాళ్ళ మీద క్రిమినల్ రికార్డు ఉంది. అంటే 39% మంది మీద సీరియస్ ఛార్జెస్ ఉన్నాయి. మరి ఇటువంటి వాళ్ళను పంపిస్తున్నారంటే దానికి ప్రధానమైన కారణం ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత కోర్టులలో చాలా డిలే అవుతుంది. కాబట్టి కొత్త కోర్టులు ఏర్పాటు చేయాలి, డే టు డే పెట్టాలి, ఆరు ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క కోర్టు పెట్టి వాటిని ఇమీడియట్గా పరిష్కరించాలి. అప్పుడు ఏమవుతుందంటే ప్రజల్లో విశ్వాసం కలుగుతుంది. అంటే మనం తప్పు చేస్తే మనకు శిక్ష పడుతుంది అని వస్తే, అంటే రాజకీయ నాయకులకే శిక్ష పడుతుంటే మరి మన పరిస్థితి ఏంటి అన్నది చాలా మందిలో మార్పు కూడా వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది, చేస్తున్నారు, మళ్ళా ఎన్నికల్లో నిలబడుతున్నారు, మళ్ళా ఎన్నిక కాబడుతున్నారు. అంటే దేశంలో చట్టం మీద ఎవరికి కూడా భయం లేకుండా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అది ప్రమాదకరం ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికి. సో ఆ విధమైన మార్పులు రావాలి. మొన్న కొత్తగా మార్పు వచ్చాయి చట్టాల్లో. ఆ చట్టంలో ఏం చేశారంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత 60 రోజుల లోపల ఛార్జెస్ ఫ్రేమ్ చేయాలి అని పెట్టారు. అది మంచి పరిణామం. ఆ పరిణామం అవడం వల్ల ఏమవుతుందంటే త్వరగా కేసులు పరిష్కారం అవుతాయి. అది మనం చూసుకోవాల్సిన అంశం. ప్రస్తుత రాజకీయాల్లో కులం, మతం, మద్యం, ధనం, ప్రాంతం ఇలా పలు విషయాలు ఓటర్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఓటర్లని మీ వైపు మలుచుకోవడానికి, మీరు ఆకర్షింపు చేయడానికి మీ పార్టీ తరపు నుంచి మీరు ఏ విధంగా? చక్కని ప్రశ్న ఇది. ఎందుకంటే మనం ఎన్నికల్లో ఆలోచించాల్సింది ఏంటి? అభివృద్ధి, ఉద్యోగాలు, తర్వాత వచ్చేసి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది దేశంలో, తర్వాత వచ్చేసి ద్రవ్యోల్బణం ఎలా ఉంది, అంటే మన రేట్లు ఎలా ఉన్నాయి, విద్య ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఇవి మాట్లాడుకొని మనం ముందుకెళ్ళాలి. కానీ మీరన్నట్టు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు? మతం గురించి మాట్లాడుతున్నారు, కులం గురించి మాట్లాడుతున్నారు. చెప్తాను, నేను డెఫినెట్గా చెప్తాను. కులం గురించి ప్రాంతం గురించి మాట్లాడతారు. ఆ తర్వాత వీటన్నిటినీ మళ్ళా డబ్బు, మద్యం, ఈ విధంగా అవి ఇచ్చి వాళ్ళను లొంగపరుచుకునే విధంగా చేస్తున్నారు. అందుకని గుర్రం జాషువా గారు ఒక చక్కని మాట అన్నారు, మానవత్వం లేనివాడు మతం ఎత్తుతాడు, గుణం లేనివాడు కులాన్ని ఎత్తుతాడు, పస లేనివాడు ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొడతాడు అంటాడు. కాబట్టి ఇప్పుడు మీరు అంటున్నారు మనం రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు? ఇవే మాట్లాడుతున్నారు. అందుకనే నేను ఎప్పుడు చెబుతుంటాను, మన మతం అన్నది మన పూజ గదిలో ఆగిపోవాలి, మన కులం అన్నది మన గడప దగ్గర ఆగిపోవాలి. మనం బయటపడిన తర్వాత మనం అందరం కూడా ఈ భారతదేశ పౌరులు అన్న విధంగా మనం రాగలిగితే చర్చలన్నీ కూడా అభివృద్ధి మీద జరుగుతాయి. కానీ ఇప్పుడు అభివృద్ధి మీద మాట్లాడకుండా మతాల మీద మాట్లాడుతున్నారు, కులాల మీద మాట్లాడుతున్నారు. చూడండి, టీవీ ఛానల్స్లో కూడా ఎంత ఓపెన్గా కులాల గురించి మాట్లాడుతుంటారు. ఈ నియోజకవర్గంలో ఈ సామాజిక వర్గం ఇంతమంది ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తిని నిలబడితే ఇతనికి ఇన్ని ఓట్లు వస్తాయి, ఆ విధంగా మాట్లాడడం అది కూడా మనం గమనించాలి. అందువల్ల ఈ ప్రభావాన్ని తగ్గించాలి అంటే ప్రజలలో ఆలోచనలు తీసుకువెళ్ళాలి. అందుకనే ఒక కొత్త పార్టీతో వచ్చాం మేము.
కొత్త పార్టీతో వచ్చాం మేము. ఎందుకంటే ప్రజల ఆలోచన విధానాన్ని మార్చగలగాలి. మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటున్నాం. అంటే ఎన్నికల సంఘం ఏదైతే పరిమితులు విధించిందో ఆ పరిమితుల్లోనే ఖర్చు చేసుకుంటూ మనం ఎన్నికలను జరపాలి. అంటే ఇప్పుడు ఎమ్మెల్యేకి తీసుకుంటే సుమారుగా 40 లక్షలు, ఎంపీకి తీసుకుంటే 90 లక్షలు. అంటే వీటి లోపలే ఉండి మనం ఖర్చులు చేస్తూ దాని ద్వారా మన భావాలను ప్రజలకు తీసుకువెళ్లాలని నమ్ముతుంది జై భారత్ నేషనల్ పార్టీ. కానీ మిగతా పార్టీలు చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే, నేను నిలబడతానని ఎమ్మెల్యే ఎవరైనా వెళితే ఎంత డబ్బు మీ దగ్గర ఉంది అని అడుగుతున్నారు. ఫస్ట్ ప్రశ్న ఇదే అడుగుతున్నారు. ఎన్ని కోట్లు ఉన్నాయి మీ దగ్గర, ముందు మాకు చూపించండి, అందులో 50% మా దగ్గర డిపాజిట్ చేయండి, మేమే ఖర్చు పెడతాం. ఈ విధంగా అందరూ ఓపెన్గా మాట్లాడుతున్నారు. మరి ఇటువంటి ఉన్నప్పుడు దీన్ని మార్చాల్సిన అవసరం లేదా? అందుకనే ధైర్యంగా జై భారత్ నేషనల్ పార్టీ వచ్చింది. మార్పు తీసుకొస్తాం. అందుకనే మేము మా క్యాండిడేట్స్ని కూడా మొన్న ప్రకటించాను. ఈరోజు ఇంకో లిస్ట్ వస్తుంది. వారందరూ కూడా హైలీ క్వాలిఫైడ్, ఎవరి మీద క్రిమినల్ కేసులు లేవు, అందరం కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్కి కట్టుబడి ఉన్నాం. సో ఆ విధంగా ఒక చిన్న మార్పుతో మేమందరం బయటకు వస్తున్నాము. ఎందుకంటే మీరే అన్నారు, మతం, కులం, ధనం, మద్యం వీటన్నిటి మీద ఇప్పుడు ప్రభావితం అవుతున్నారు. కాబట్టి ఈ ప్రభావాన్ని మార్చడానికి ఎవరో ఒకరు రావాలన్నది ఆ సంకల్పంతో వచ్చాం. అందుకనే మద్యం గురించి కూడా మాట్లాడాను. మన ఎలక్షన్ కమిషనర్ కూడా పంపించాం. మన రాష్ట్రంలో తీసుకుంటే మద్యం దుకాణంలో మీకు క్యాష్ పేమెంట్సే, డిజిటల్ పేమెంట్స్ చేయడు. మనం చిన్న కొబ్బరి బొండా కొన్నామంటే ఫోన్ పే చేస్తాము, గూగుల్ పే చేస్తాము, ఈవెన్ పానీపూరి తిన్నా కూడా ఫోన్ పే వ్యవస్థ ఉంటుంది. కానీ మద్యం షాపులకు వెళ్తే మటుకు క్యాష్లో పట్టాలి. అంటే అక్కడ ఏమవుతుందంటే ఎంతో ధనాన్ని మనం పక్కకు బాట పట్టించడానికి క్యాష్ ట్రాన్సాక్షన్స్. అందుకనే ఎన్నికల కమిషన్ ఏమడిగామంటే, ఎన్నికలు పూర్తయ్యేంత వరకు కూడా అన్ని ట్రాన్సాక్షన్స్ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తీసేసి ఓన్లీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ అవ్వాలి. ఇప్పుడు చూడండి, పెద్ద పెద్ద మీటింగులు పెడుతున్నారు. సిద్ధం అంటారు ఒకడు, మళ్ళా మేము సిద్ధం అంటారు, తరలి రండి అంటారు. అక్కడ మళ్ళా కెమెరాల్లో చూపిస్తే వాళ్ళకి డబ్బులు పంచడం, మద్యం బాటిల్స్ ఇవ్వడం, ఇదే చూపిస్తున్నారు. మరి క్యాష్ పేమెంట్స్ ఉన్నప్పుడు ఇటువంటి మద్యాన్ని బయటకు వస్తుంది. అందుకని డిజిటల్ చేయండి, ఎవరు కొంటున్నారు, ఎవరు ఎంత కొంటున్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి మనకి. సో ఆ విధంగా మార్పులు తీసుకురావాలని మా జై భారత్ నేషనల్ పార్టీ కోరుకుంటుంది. చూద్దాం, ప్రజలు ఖచ్చితంగా ఇస్తారు. మా భరోసా ఏంటంటే యువతరం పెద్ద సంఖ్యలో ఉంది దేశంలో, రాష్ట్రంలో యువతరం పెద్ద సంఖ్యలో ఉంది. వాళ్ళు మార్పును కోరుకుంటున్నారు. కాబట్టి వాళ్లకు సంబంధించిన విషయాలు మనం మాట్లాడి, వాళ్ళు ఏవైతే అసహించుకుంటున్నారో ఆ విషయాల గురించి మేము ఏ విధంగా మార్పులు తెస్తామని వాళ్ళని కన్విన్స్ చేయగలిగితే డెఫినెట్గా ప్రజల్లో మార్పు తీసుకురావడానికి వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. 2019లో మీరు ఇక్కడ పోటీ చేశారు లోక్సభ సభ్యులు. అయితే 2,88,745 754 ఓట్లు వచ్చాయి మీకు. అయితే అది చిన్న నంబర్ కాదు. అవునండి. మీకు ఆ రోజు మీకు పోలైన ఓట్లు విద్యావంతులైన యువతీ యువకులు, మా బాసే కదా అని మీకు సపోర్ట్ చేసిన పోలీసులు, ఇలా వచ్చిన ఓట్లతో మీరు తృతీయ స్థానంలో ఉన్నారు. ఇంకా సామాన్యులు కూడా మీకు సపోర్ట్ చేసుంటే మీరు గెలిచేవారు కదా. ఎందుకు మీ ప్రచారం అక్కడి వరకు వెళ్ళలేదంటారు? నాకు ముఖ్యంగా ఆ టైంలో నేను 17 రోజుల ప్రచారం మాత్రమే చేయగలిగాను. ఆ టైంలో నేను వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యి ఆ తర్వాత విశాఖపట్నం సీటు వాళ్ళు ప్రకటించిన తర్వాత నాకున్న సమయం 17 రోజులు. ఈ 17 రోజుల్లో మొత్తం క్షేత్రఫలం చాలా పెద్దది. మన 7 కాన్స్టిట్యుయెన్సీస్, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు, వాటిలో తిరిగి శ్రమ పడ్డాము, చేసాము. కానీ దానికి అద్భుతంగా స్పందించారు విశాఖవాసులు. అంటే మీరు చెప్పిన ఆ సంఖ్య చూస్తే చాలా చాలా పెద్ద సంఖ్య. అంటే అరంగేట్రంలో అదే జరిగింది. కాదు, నేను ఎప్పుడు కూడా విశాఖవాసుల్లో ఉన్న చైతన్యాన్ని గురించి నేను మాట్లాడతాను. విశాఖవాసుల్లో ఉన్న చైతన్యం, ఎందుకంటే చైతన్యవంతుడైన ఓటర్ మనకు ఎప్పుడు కావాలి. ఆ చైతన్యాన్ని విశాఖపట్నంలో చూశాను. ఈ చైతన్యం అన్ని ప్రాంతాల్లో ఉండాలని కోరుకున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా విశాఖవాసులకి నేను ఎప్పుడు కూడా, మీరు నాకు ఓటు వేయలేదు కానీ ఒక చైతన్యానికి ఓటు వేశారు, మీలో ఉన్న చైతన్యాన్ని ప్రపంచానికి చూపించడానికి మీరు ముందుకు వచ్చారని వారికి చెప్తున్నారు. కాబట్టి ఇటువంటి విశాఖలో ఉన్న ఓటర్ లాంటి వాళ్ళు ప్రతి చోట ఉండాలి. ఆ విధంగా ఆలోచిస్తూ ఉండగలగాలి. సో ఆ విధంగా తక్కువ కాలం, అదే ఇంకొక నెల రోజులు నాకు ఉండింటే 30 రోజులు ఆటోమేటిక్గా నేను 2019లో నేను ఎంపీగా అయ్యేవాడిని ఇక్కడ. అయితే ఏవైతే మీకు బలుగు బలహీన వర్గాల ఓట్లు ఆ రోజు మిస్ అయ్యాయి అని అనుకుంటున్నారు,
వాటిని ఈ ఎలక్షన్లో మీరు ఏ విధంగా రెక్టిఫై చేయగలరు? ఎస్, నేను ముఖ్యంగా అందుకనే ఎంపీ నుంచి క్షేత్రఫలం మొదట తగ్గించుకున్నాను. ఈసారి నేను ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను. ఆ కాలంలో మీరు చూస్తే సుమారుగా 18 లక్షల ఓటర్స్ ఉన్నారు ఇక్కడ విశాఖపట్నం పార్లమెంట్. ఇప్పుడు నేను తీసుకుంటే సుమారుగా 2,75,000 మంది నుంచి 80,000 వరకు, 2,80,000 వరకు విశాఖ ఉత్తరంలో ఉన్నారు. ఆ తర్వాత అప్పుడు నాకు పడిన ఓట్లు చూసుకుంటే విశాఖపట్నం ఉత్తరంలో కూడా చాలా చక్కగా ఓటు వేశారు. ఆ తర్వాత ముఖ్యంగా విద్యార్థికులు చాలా మంది ఉన్నారు. తర్వాత మారుతున్న పరిస్థితుల నుంచి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఇక్కడ మీరు అంటున్నారు బడుగు బలహీన వర్గాలు, వారు కూడా నేను వెళుతున్నప్పుడు వారు కూడా అనేక విషయాలు మాట్లాడుతున్నారు, అనేక విషయాలు చర్చిస్తున్నారు, మార్పు కోరుకుంటున్నారు. అందుకనే నా ప్రచారంలో ముఖ్యంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ నేనే వెళ్తున్నాను. ఆటోలు పెట్టేసి మా వారిని గెలిపించండి అని మిగతా వాళ్ళు చూస్తున్నాను, కానీ నేను డోర్ టు డోర్ వెళ్ళి వీలైనంత మందిని కలిసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే వ్యక్తిగతంగా మనం ఒకరితో ఒకరు మాట్లాడినప్పుడు ఆ కనెక్టివిటీ ఏదైతే ఏర్పడుతుందో అది ఆ మైండ్లో అలా నిలిచిపోతుంది. సో ఆ విధంగా వాళ్ళను మాట్లాడుతూ వాళ్ళ సమస్యలు చూస్తూ వీలైతే ఆ సమస్యలకు ఇమీడియట్గా పరిష్కారం ఇవ్వడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. మున్సిపల్ ఆఫీసులో ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారులకు ఫోన్ చేయడం, ఎందుకంటే ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా వాళ్ళ పని వాళ్ళు చేయాలి. సో ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు చెప్పడం, ఈ విధంగా చేసుకుంటూ ముందుకు వెళుతున్నాం. కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకు ఈసారి సమయం దొరికింది, ఎక్కువగా క్షేత్రఫలం తగ్గించుకున్నాను. ఆ తర్వాత 1-to-1 క్యాంపెయినింగ్, తర్వాత వచ్చేసి అప్పటికన్నా ఇప్పుడు డిజిటల్ మీడియా ఎక్కువైపోయింది, సోషల్ మీడియా ఎక్కువైంది. కాబట్టి ఇప్పుడు ఎవరికైనా మనం ఒక సందేశం పంపించాలంటే అది సులభతరమైంది. గత 5 సంవత్సరాల కిందటి పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి ఈవెన్ ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఇప్పుడు ఇంతకుముందు ఎవరో కొంతమంది వర్గాల వారి దగ్గరే ఈ స్మార్ట్ ఫోన్స్ ఉన్ననుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఈవెన్ నేను మామూలు స్లమ్స్ లాంటి ఏరియాలో వెళ్ళినప్పుడు మహిళలు కూడా బాబు బాగున్నావా, ఆ మీటింగ్లో ఇలా మాట్లాడావు, నువ్వు మా పిల్లల కోసం అక్కడక్కడ నువ్వు ప్రసంగాలు చేస్తున్నావు, బాగుంటాయి, మా పిల్లలకు చూపిస్తాము, ఇలాంటివి మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రసార మాధ్యమాల్లో ఎంత మార్పు వచ్చింది అని చూసే అవకాశం కూడా నాకు దొరికింది. కాబట్టి 5వ పాయింట్ ఏంటంటే సోషల్ మీడియా. సో వీటన్నిటిని ఉపయోగించుకొని వీలైనంత మందికి మనం వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను ఈసారి దాంట్లో. తర్వాత ఆఫ్ కోర్స్ ప్యాంప్లెట్లు ఇవ్వడము, ఆ తర్వాత వచ్చేసి మిగతా మా అనౌన్స్మెంట్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా సర్వసాధారణ పద్ధతుల్లోనే వెళుతున్నాం. కాబట్టి ఈసారి 1-to-1 కాంటాక్ట్ అన్నది ప్రధానంగా చూసుకుంటాను. సార్, అయితే ఈసారి మీరు విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఎన్నుకోవడానికి గల కారణం? ఎస్, ఉత్తర నియోజకవర్గం నేను చెప్పాను, గత ఎన్నికల్లో ఉత్తర నియోజకవర్గం వారు బాగా స్పందించారు. ఆ తర్వాత ముఖ్యంగా యువతరం పెద్ద సంఖ్యలో ఉంది. యాక్చువల్గా మీరు లాస్ట్ టైం నా ఎన్నికలు చూస్తే నాకు మ్యాక్సిమం ఓట్స్ గాజువాకలో పడ్డాయి. గాజువాకలో నాకు సుమారుగా 68,000 ఓట్లు వేశారు. కానీ నేనేంటంటే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేసే ప్రయత్నం చేస్తోంది, జరుగుతోంది. కానీ ఈ ప్రైవేటీకరణ కాకూడదు అని చెప్పేసి ఒక వ్యక్తిగతంగా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను. హైకోర్టులో నడుస్తోంది అది. అంటే ఇప్పుడు నేను మళ్ళా వెళ్ళి గాజువాకలో నిలబడితే ప్రజలు ఏమంటారంటే ఈయనకు రాజకీయంగా ఇక్కడికి రావాలని కోరిక ఉంది, అందుకనే ఆయన వెళ్ళి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశారు అన్నది ఆ అపవాదు రాకూడదు. ఎందుకంటే నేను సిన్సియర్గా వేశాను. నేను వేసిన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ నా 32 మంది ఆత్మత్యాగాల వల్ల ఏర్పడిన నా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మళ్ళా దాన్ని పబ్లిక్ సెక్టర్లోనే ఉండాలన్నది నా మనసులోని కోరిక. అమృతరావు గారు ఇక్కడ కూర్చున్నారు నిరాహార దీక్షలో. అటువంటి బ్రహ్మాండమైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎందుకు ప్రైవేటీకరణ చేస్తున్నారు అంటే ఇది రాజకీయ కారణాల కోసం కాదు, నా అంతరంగాల్లో ఉన్న భావనతో నేను ఇక్కడ ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేశాను అని చెప్పేసి ప్రజలకు తెలియజేయడానికి నేను గాజువాక నుంచి నిలబడ్డం లేదు. లేకుంటే గాజువాకలో బ్రహ్మాండంగా నాకు బ్రహ్మరథం పట్టారు లాస్ట్ టైం. అక్కడ లాస్ట్ టైమే నేను ఎమ్మెల్యేగా కానీ ఇక్కడ ఏ ప్రాంతంలో వేసినా కూడా గెలిచేవాడిని. కానీ ఈసారి ఆ విధంగా, ఎందుకంటే మనం కమిట్మెంట్తో ఉన్న మార్పు రాజకీయాల కోసం వచ్చాం, మనం ఏదో విధంగా లోపాయికారి రాజకీయాలు చేయడానికి రాలేదు. కాబట్టి అందుకనే నేను గాజువాకలో నిలబడలేదు. అందుకనే దాని తర్వాత అధికంగా ఓట్లు వచ్చిన నాకు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా నిలబడుతున్నా. ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాను అంటున్నారు. అవునమ్మా.
అయితే ఉత్తర నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయని మీరు ఎలా తెలుసుకుంటున్నారు? తెలుసుకున్నారా? ఎస్, ప్రజల వద్దకు వెళుతున్నప్పుడు వాళ్ళని అడుగుతున్నాను ఏ సమస్యలని. తర్వాత ప్రత్యక్షంగా నేను కూడా చూస్తున్నాను. మెయిన్గా నేను ఇక్కడ చూసిన ముఖ్యమైన సమస్య డ్రైనేజ్ సమస్య. ఉత్తర నియోజకవర్గం వెళ్తే చాలా ఓపెన్ డ్రైన్స్ ఉన్నాయి. ఆ ఓపెన్ డ్రైన్స్ కూడా సరిగా క్లీనింగ్ లేదు. దానివల్ల ప్రజలు కూడా వాళ్ళు చాలా రోగాలకు కానీ వాళ్ళ ఆరోగ్యానికి కానీ చాలా పెద్ద ప్రమాదం అక్కడ. అందుకని మొత్తం దాన్నంతా కూడా క్లోజ్ చేయించగలగాలి, రెగ్యులర్ క్లీనింగ్ ఉండాలి. ఆ తర్వాత వాటిని కూడా స్ట్రెంగ్తెన్ చేయాలి. లేకపోతే ఇది చేయకపోవడం వల్ల ఏముందంటే చాలా గోడలు బీట్లు పడిపోతున్నాయి కూడా ఇళ్ళు. అది మొన్న చూసి వచ్చాను. ఆ తర్వాత రెండవది ఉత్తర నియోజకవర్గం మోస్ట్లీ హైవే ముందుంది మెయిన్. సో దానివల్ల ఏంటంటే చాలా యాక్సిడెంట్లు అవుతాయి. సుమారుగా 50 మంది చనిపోతున్నారు ప్రతి సంవత్సరం. వాళ్ళ కోసం 2-3 చోట్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ పెట్టాలి. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం వెళ్ళడానికి బ్రిడ్జెస్ అవి మనం చేయించవచ్చు. ఆ తర్వాత ముఖ్యంగా మైనారిటీ వర్గాలు ఉన్న చోట వాళ్ళు కోరుకుంటున్నది బరియల్ గ్రౌండ్స్. ఆ తర్వాత వచ్చేసి కమ్యూనిటీ సెంటర్స్. తర్వాత మెయిన్ సమస్య మళ్ళా ఈ గాంజాయి, తర్వాత డ్రగ్ సమస్య. ఆ తర్వాత కొండవాళ్ళు ప్రాంతాల్లో ఉన్నవారు చాలా మంది వాటర్ ప్రాబ్లం అక్కడ విశేషంగా ఉంది. కొండవాళ్ళు ప్రాంతంలో వాళ్ళు కూడా రోజు అక్కడి వరకు ఎక్కి దిగాలి. కాబట్టి ఇవి ప్రధానంగా 5-6 సమస్యలను గుర్తించడం జరిగింది. వాటికి పరిష్కారాలు ఏంటి అన్నవి ఒక మేనిఫెస్టో తయారు చేస్తున్నాం మేము. మేనిఫెస్టో తయారు చేసి 100 రూపాయల బాండ్ పేపర్ మీద ఇస్తాను నేను. గత సంవత్సరం కూడా ఇది మా రెగ్యులర్ ప్యాటర్న్. ఈ లాస్ట్ టైం నేను ఎంపీగా నిలబడినప్పుడు కూడా నన్ను గనక మీరు ఎంపీగా నిలబడితే నేను విశాఖకి ఏం చేస్తానని చెప్పేసి నేను 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసిచ్చాను. ఈసారి నేను మా పార్టీ పెట్టి ముందుకు వెళుతున్నారు కాబట్టి మా అభ్యర్థులు ఎక్కడెక్కడైతే పోటీ చేస్తుంటారో వారందరూ కూడా ఆ నియోజకవర్గ మేనిఫెస్టో తయారు చేసి దాన్ని 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి రిలీజ్ చేస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మమ్మల్ని గనక ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలు కానీ ఎన్నుకుంటే ఈ పనులు చేస్తాము. ఇవి చేయకుంటే మా మీద క్రిమినల్ కేసులు పెట్టండి, సివిల్ కేసులు పెట్టండి అని కూడా మేము ధైర్యంగా రాసి ఇవ్వగలం. ఆ విధంగా రాజకీయాలను మార్చాలని మేము కోరుకుంటున్నాం. ఎస్, ఈసారి కూడా ప్రక్రియ జరగబోతోంది. మీరు ఇస్తారు. చాలా మంది రాజకీయ నాయకులు వచ్చారు. మీరు చెప్తున్న అంటే మీ పదం కొత్తగా ఉంది రాజకీయాల్లో. మీరు చెప్పారే బాండ్ పేపర్ మీద సంతకం చేసిస్తారు, మీరు లీగల్ గా మీరు నన్ను ప్రశ్నించండి అని ప్రజలకి మీరు ఒక చాయిస్ ఇచ్చారు. ఇది చాలా గొప్ప విషయం, అభినందించాల్సిన విషయం నిజంగా చెప్పాలంటే. కానీ గెలిచిన తర్వాత మీరు చేయలేకపోయి ప్రజలు వెళ్ళి అడిగితే పోలీసులు ఆ రోజు గెలిచిన రాజకీయ నాయకులకే పొత్తులుగా ఉంటారు కానీ ప్రజలకి సహాయకులుగా ఉంటారంటారా? అదే మార్పు రాజకీయాల గురించి మేము మాట్లాడుతున్నాం. అంటే మార్పు వస్తుందని మీరు అంటున్నారు. మేము గెలిచిన తర్వాత మేము చేస్తాము, మేము చెయ్యకపోతే మీరు అడగండి, పోలీసులు కూడా మీ తరపునే నించుంటారని మీరు అంటున్నారు. పోలీసులు అన్ని యంత్రాంగం కూడా ప్రజల చేతిలోనే ఉండాలి, ప్రజల కోసం చేయాలి యంత్రాంగాలు అన్ని కూడా. ఎక్కడున్నాయండి? అందుకనే నిలబడతాం లేదని చెప్తున్నాను కదా, అప్పుడు ఉంటుందని మీరు ఎలా చెప్తున్నారు? చెప్పండి. మీరు ఈ రోజు ఇంటర్వ్యూ చెప్దాం, మళ్ళీ నేను ఎన్నికైన తర్వాత విందాం, 5 సంవత్సరాల తర్వాత కూడా చూద్దాం. సరే, మీరు అన్న మాట మీద వెళ్ళిపోదాం. అయితే మీకు ఈ ఎలక్షన్లో ఎక్కువ సీట్లు రాని పక్షంలో మీరు గెలిచి మీ నియోజకవర్గానికి మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ప్రభుత్వంపై ఎలాంటి ఒత్తిడి తీసుకొచ్చి మీరు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు? ఒక ఎమ్మెల్యే ఏం చేయగలడో చూపించే బాధ్యత నా మీద ఉంది. ఒక్క ఎమ్మెల్యే అసెంబ్లీలో ఏం చేయగలడు, కేంద్ర ప్రభుత్వం నుంచి స్కీములు ఎలా తీసుకురాగలరు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలా తీసుకురా, ప్రజల కోసం ఎలా పాటుపడగలదు అన్నది చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది. అహర్నిశలు 24/7 ప్రజలకు మనం ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళ సమస్యలను ఏ ఆఫీసు కూడా వెళ్లకుండా ఉండలేని పరిస్థితి నిర్మించగలగాలి. వాళ్ళే రావాలి. ప్రజలు పాలకులు, ఉద్యోగులు ప్రజాసేవకులు. కానీ ఇప్పుడు అది మారిపోయింది. ప్రజాప్రతినిధులు, ఆఫీసుల్లో పనిచేస్తున్న బ్యూరోక్రసీ వీళ్ళందరూ కూడా పాలకులు అయిపోయారు, కానీ ప్రజలు సేవకులుగా మిగిలిపోయారు. ఈ ఈక్వేషన్ను మార్చాలి. నిజమైన ప్రజాస్వామ్యం ఏంటి, రాజకీయం కాదు రాజనీతి అంటే ఏంటో చూపించగలగాలి. ఆ విధంగా చేసుకుంటూ పోతూ అదే అన్నాను నేను, విశాఖ ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమ నియోజకవర్గం ఏంటంటే భారతదేశంలోనే ఇది ఒక మోడల్ కాన్స్టిట్యుయెన్సీగా చేయాలన్నది నా సంకల్పం. ఎవరైనా వచ్చి విజిట్ చేసి పోవాలి. ఇక్కడ శని సింగనాపూర్ అని ఒక ప్లేస్ ఉంది మీకు. అక్కడ ఏంటంటే ఇళ్లకు తలుపులు ఉండవు. తర్వాత రాళేగావ్ సిద్ధి అని ఉంది, ఆయన అన్నా హజారే గారి ఊరు.
ఇంకోటి హివరే బజార్ అని ఉంది, పోపట్రావు పవార్ గారి, వాళ్ళన్నింటినీ చూడడానికి మనం వెళ్తాం. మన తెలంగాణలో గంగిదేవిపల్లికి వెళ్ళొస్తాం. దానికన్నిటికీ కారణం ఏంటంటే వాళ్ళు ఒక మోడల్ విలేజెస్ని స్థాపించారు, ఒక ఆదర్శ గ్రామాలను చేయగలిగారు. నేను పిహెచ్డి చేస్తున్నాను ఇప్పుడు రూరల్ డెవలప్మెంట్, నేను పిహెచ్డి చేస్తున్నా. పిహెచ్డి ప్రాజెక్ట్ ఏంటంటే భారతదేశంలో ఉన్న ఆదర్శ గ్రామాలను చూసి స్టడీ చేసి ఆ గ్రామాలు ఎందుకు ఆదర్శమయ్యాయి అని చెప్పేసి నేను సబ్మిట్ చేయాలి రిపోర్ట్. అదేవిధంగా ఒక ఆదర్శ నియోజకవర్గం ఎలా ఉంటుందన్నది కూడా విశాఖ ఉత్తరాన్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. మారుస్తాం, ప్రతి విషయంలో కూడా మార్పు తెస్తాం, ప్రజలు ఒక అందరం కలిసి పనిచేద్దాం అన్నది సంకల్పం మాది. సార్ నిజమే మీరు అన్నది, ప్రజలు ఒప్పుకుంటారని అనుకుంటున్నాను. అయితే మీలాగే ఎన్నో ఆశయాలతో ప్రజల్లో మార్పు తీసుకురావాలని, రాజకీయం ఈ పద్ధతిని మార్చాలని మాజీ జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు, ఒక పార్టీని స్థాపించారు. ఆయన ఒక్కరే విజయం సాధించి ప్రస్తుత రాజకీయాల్లో ఆయన కానీ ఆయన పార్టీ కానీ కనుమరుగైపోయిందని చెప్పాలి. దీని గురించి మీరేమంటారు? లోక్సత్తా పార్టీ నుంచి జయప్రకాష్ నారాయణ గారి దగ్గర నుంచి నేను అనేక పాఠాలు నేర్చుకున్నా. ఎందుకంటే జయప్రకాష్ నారాయణ గారు నాకు అత్యంత ఆప్తులు, వారి దగ్గరికి నేను వెళుతుంటాను, అనేక విషయాలు వారి దగ్గర నుంచి నేర్చుకుంటాను. వారు కూడా అనేక విషయాలు నాకు చెబుతుంటారు ఎలా చేయాలని. యాక్చువల్గా ఈసారి మనం అందరం కలిసి ముందుకు వెళదాం సార్ అని కూడా నేను ఒక ప్రస్తావన పెట్టాను. ఆయన అన్నారు ఇంకా ఎలక్టోరల్ పాలిటిక్స్తో నేను విసిగిపోయాను అని అన్నారు. కాబట్టి ఏంటంటే మనకి ఇంతకు ముందు జరిగిన విషయాల నుంచి కొంత పాఠాలు నేర్చుకొని ఆ పాఠాలు మళ్ళా పునశ్చరణ కాకుండా, రిపీట్ కాకుండా మనం ఎలా వెళ్ళాలి అనేది. సో ఆల్వేస్ టేక్ ఎవ్రీథింగ్ పాజిటివ్ ఫ్రమ్ ఈచ్ ఎక్స్పెరిమెంట్ అని నేను అనుకుంటా. సో ఆ విధంగా వారి అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు, ఆ తర్వాత ఏ విధంగా ముందుకు వెళదామన్నది. ముఖ్యంగా మా ఉద్దేశం ఏంటంటే అంచెలంచెలుగా గ్రామ స్వరాజ్యాన్ని నిర్మించాలన్నది కూడా మా కాన్సెప్ట్. కాబట్టి ఈ ఎన్నికలు అయిపోగానే స్థానిక స్వపరిపాలన అంటే మన పంచాయతీ ఎలక్షన్స్, జడ్పీటీసీ, ఎంపీటీసీ వస్తాయి, మున్సిపాలిటీసు, కార్పొరేషన్ ఎన్నికలు వస్తాయి. వీటన్నిటిలో కూడా భారత నేషనల్ పార్టీ ముందుకు వెళుతుంది. యువతరాన్ని రాజకీయాల్లో తీసుకురావాలన్నది మా ప్రధానమైన కోరిక. కాబట్టి ఓన్లీ ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు వచ్చాయి, మేము డిసెంబర్ 22న ప్రారంభించాం. ఇమీడియట్గా ఎమ్మెల్యే ఎలక్షన్స్ వచ్చి ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి ఇందులో భాగస్వామ్యం అవుతున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ ప్రక్రియలో ఎన్నికలు అన్నవి చాలా ముఖ్యం. కాబట్టి రాబోయే ఎన్నికలు కూడా చూసుకుంటే దేశంలోనే సుమారుగా 6 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి ఈ పొలిటికల్ దీంట్లో. మీరు చూసుకుంటే ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, గ్రామ సర్పంచులు, వార్డు మెంబర్స్, ఇవన్నీ. సో ఇప్పుడు ఎప్పుడైనా వెళ్ళి చూడండి కాలేజెస్లో, స్కూల్స్లో, ఏమవుతావు పెద్దగా అవుతానంటే నేను ఇంజనీర్ అవుతానంటారు, నేను డాక్టర్ అవుతానంటారు, చార్టెడ్ అకౌంటెంట్ అవుతారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే నేను రాజకీయ నాయకుడిని అవుతాను అని పిల్లలు లేచి నిలబడి చెప్పాలి. అటువంటి రాజకీయాలు తీసుకురాగలగాలి. చేద్దాం, కలిసి పని చేద్దాం మనం. మీరు ఇప్పుడు అన్నారు కదా, చాలా మంది అంటే మీరు ప్రశ్నించారు, మీరు ప్రసంగాలు చెప్తారు, యువతని మీ యువతకి మీరు ఒక స్ఫూర్తి. మీరు ప్రసంగించేటప్పుడు ఎవరినైనా మీరు లేపి మీరు ఏమవుతారంటే నా తల్లి తండ్రి నన్ను గొప్పగా చదివించారు, నేను మంచి గవర్నమెంట్ జాబ్ సంపాదించి నేను వాళ్ళకి మంచి లైఫ్ ఇస్తానని అంటారు. అలాంటి ఒక జాబ్ మీది అంటే ఒక ఉన్నతమైన ఉద్యోగం, ఎందుకు మీరు దాన్ని వదిలి ప్రజా సంక్షేమం అని, రైతుల కోసమని ప్రజాక్షేత్రంలో నడుస్తున్నారు? ఎందుకని వదిలి వచ్చారో అది ఇప్పుడు మీకు సఫలీకృతం ఏదైనా కొంత మాత్రమైన సఫలీకృతం అయిందని అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అయింది. నేను ఎందుకంటే అతి ప్రమాదకరమైన ఆశావాదిని నేను. అదే ఇంగ్లీష్లో అంటే ఐఎమ్ డేంజరస్లీ ఆప్టిమిస్టిక్ పర్సన్. ఏ విషయంలో కూడా ఎప్పుడు కూడా నిరుత్సాహపడిన నేను. ప్రతి విషయం నుంచి కూడా పాజిటివ్గా చూస్తూ నేర్చుకుంటాను. అందువల్ల మీరు అన్నట్టు ఆ ఉద్యోగాన్ని వదిలేశాను. ఎందుకంటే ఈ సొసైటీ నుంచి చాలా తీసుకున్నాను నేను. సొసైటీ నన్ను నిలబెట్టింది. కాబట్టి ఈ సొసైటీని ఇవ్వాల్సిన బాధ్యత నా మీద. కేవలం మా ఇంటి వరకు చూసుకోవడం కాదు నేను. మీరు అన్నారు ఎవరైనా జాబ్ సంపాదించి అమ్మా నాన్నలను బాగు చేయాలని కోరుకుంటున్నారు. యూ హ్యావ్ టు థింక్ బియాండ్ దట్. ఫ్యామిలీ నాకు బ్రహ్మాండంగా, నేను ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు మా కుటుంబానికి చెబుతాను, మా అమ్మా నాన్నలకు చెబుతాను. మా నాన్నగారు లేరు ఇప్పుడు, అమ్మకు చెప్తాను. ఇప్పుడైతే మా కుటుంబం ఉంది, మా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చెప్తాను. ఇప్పుడు రాజకీయ నిర్ణయం కూడా వాళ్ళకి చెప్పే
తీసుకున్నాను. నా అంతగా నేను నిర్ణయం తీసుకోలేదు. వాళ్ళకి చెప్పాను వీటిలలో ఏ విధంగా మనం సొసైటీ వీ హ్యావ్ ఎ కమిట్మెంట్ టు ది పేయింగ్ బ్యాక్ టు సొసైటీ అంట. అంటే మనం సమాజం నుంచి ఎంత తీసుకున్నామో దానికన్నా మనం సమాజానికి ఇవ్వగలగాలి. దానికోసం ఒక ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేసాం మేము, జాయిన్ ఫర్ డెవలప్మెంట్ ఫౌండేషన్ అని. ఆ ఫౌండేషన్ ద్వారా అనేక పనులు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న 7వ లైబ్రరీ స్టార్ట్ చేశాము తెలంగాణలో, నల్గొండ జిల్లాలో. ప్రతి గ్రామంలో కూడా లైబ్రరీ పెట్టాలన్నది మా సంకల్పం. ఇప్పటి వరకు 7 పూర్తి చేశాం. సో ఆ విధంగా ముందుకు వెళుతున్నాం. కాబట్టి ఆ విధంగా ఒక ఫోకస్డ్ ఏరియాలో ఆ పనులు చేసుకుంటూ, యాక్చువల్గా నేనేమంటానంటే గవర్నమెంట్ కనుక సక్రమంగా పనిచేస్తే ఎన్జిఓలు ఏవి అవసరం లేదు. మనకు గవర్నమెంట్ ఈజ్ ది బిగ్గెస్ట్ ఎన్జిఓ అంటాను నేను. వాళ్ళు కనుక చేయగలిగితే, ప్రజలందరినీ కూడా మద్దతు తీసుకొని మనం చేయగలిగితే, ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలి గవర్నెన్స్లో. అది నేను కోరుకునేది. సాధారణంగా ఏమవుతుందంటే మనకు అధికారం రాగానే మనం ఏదో పెద్దగా మనం ఊహించుకుంటాం. మనకు ఒక ముఖ్యమంత్రి అయితే ఒక హెలికాప్టర్ ఉంటుంది, స్పెషల్ ఫ్లైట్ ఉంటుంది, ఇవన్నీ మన దగ్గర ఒక జెట్ సెక్యూరిటీ ఉంటుంది, మన దగ్గర ఇంతమంది నడుస్తారు. ఇది కాదు కావాల్సింది. ముఖ్యమంత్రి అన్నవాడు ప్రథమ సేవకుడు, రాష్ట్రానికి ప్రథమ సేవకుడు ముఖ్యమంత్రి, దేశానికి ప్రథమ సేవకుడు ప్రధానమంత్రి. వాళ్ళు ప్రజలతో ఉండగలగాలి. మీరు చూడండి బస్సుల్లో దిస్ సీట్ ఈజ్ రిజర్వ్డ్ ఫర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ ఉంటుంది. ఎప్పుడైనా చూసారా ఎమ్మెల్యే ఎంపీలు కూర్చోవడం? జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు బస్సులో ప్రయాణం చేస్తారు. నేను ప్రయాణం చేస్తాను, ఆర్డినరీ దీంట్లో వెళతాం మేమందరం కూడా. రేపు గనక జై భారత్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఈ హెలికాప్టర్లు, స్పెషల్ ప్లేన్లు ప్రజల కోసం ఉపయోగిస్తాం. ఇప్పటికీ అరకులో ఉన్న మా తల్లులు వాళ్ళ డెలివరీ అవ్వాలంటే 20 కిలోమీటర్లు వాళ్ళు మంచం మీద డోలీ కట్టుకొని వస్తారు. అక్కడికి ఎందుకు పంపించకూడదు మన హెలికాప్టర్? వాళ్ళని ఎందుకు తీసుకురాకూడదు? ఎయిర్ అంబులెన్స్ అక్కడెందుకు క్రియేట్ చేయగలదు? మనం పోవచ్చు కదా మామూలు బస్సుల్లో. ఆ విధమైన మార్పులు తీసుకొస్తాం జై భారత్ నేషనల్ పార్టీ. అందుకని ఒక మార్పు రాజకీయాలు తీసుకురావాలన్నది మా ప్రధానమైన సంకల్పం. సమయం పట్టవచ్చు కానీ మాలో ఓపిక ఉంది. ఆ ఓపికతో ముందుకు వెళతాము అన్న భరోసా నా మీద ఉంది, మా అభ్యర్థుల మీద నాకు భరోసా ఉంది. ఆ విధంగా ముందుకు వెళతాం, ఆ మార్పులు తీసుకొస్తాం. మహారాష్ట్ర క్యాడర్లో ఒక ఐపీఎస్ ఆఫీసర్ మీ ఇప్పటికీ మీరు ఆ క్యాడర్లో ఉంటే డీజీపీ అయ్యేవారు. మా బ్యాచ్మెంట్స్ అందరూ కూడా డీజీలు అయ్యారు ఇప్పుడే. ఎస్, రోజు మాట్లాడుతుంటారు వాళ్ళు. మీకు రాజకీయమే గొప్పది అనిపిస్తుంది అంటే ప్రజలకు సేవ చేయడమే గొప్పది అనిపిస్తుంది? ఖచ్చితంగా అది కూడా సర్వీసే. అది ఇండియన్ పోలీస్ సర్వీస్, ఇది ఇండియన్ పీపుల్స్ సర్వీస్. రెండు ఐపీఎస్. పోలీస్ సర్వీస్ కన్నా పీపుల్ సర్వీస్ గొప్పది అంటారు మీరు? అంటే వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అంటే దగ్గరగా ప్రజలకు దగ్గర ఉండి మీరు సేవ చేయగలను అంటున్నారు. డెఫినెట్ గా చెయ్యాలి. చేసే శక్తి మాకుంది, చేయాల్సిన కమిట్మెంట్ కూడా మాలో ఉంది, చేయాల్సిన అవసరం కూడా మనకుంది అని నేను అంటాను. అందుకని అక్కడ ఇండియన్ పోలీస్ సర్వీస్ నుంచి ఇక్కడ ఇండియన్ పీపుల్స్ సర్వీస్కి నేను అక్కడ కూడా దాన్ని సర్వీస్గానే తీసుకున్నాను. నేను ఎప్పుడు కూడా మహారాష్ట్రలో ఎక్కడ పని చేసినా కూడా ప్రజల సమస్యలు, నా సమస్యలు, నా పోలీస్ సమస్యలు కాకుండా వాళ్ళ సమస్యలు తీసుకున్నాను. వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఏం కావాలన్నా నా దగ్గరికి వచ్చేవాళ్ళు ఫైనల్గా. సార్ మా ఇంట్లోకి కరెంట్ లేదు, మా పిల్లలు చదవట్లేదు, ఇవన్నీ తీసుకొని నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను ఒక కుటుంబ సభ్యుడిగా ఉండేవాడిని వాళ్ళతో. వాళ్ళకి ఏం కావాలంటే అది చేసి పెట్టాల్సిన బాధ్యత లేదు. ఎందుకంటే వాళ్ళు కడుతున్న ట్యాక్స్ల వల్ల నాకు జీతం వస్తుంది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఓటర్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళే ట్యాక్స్ పేయర్స్ అనుకుంటారు. కానీ నేను ఓటర్లకు చెప్పేది ఏంటంటే మనం ప్రతి ఒక్కరం కూడా ట్యాక్స్ పేయర్. రేపు ఉప్పు కొన్నా దాని మీద జిఎస్టీ ఉంది, పప్పు కొన్నా జిఎస్టీ ఉంది, మీరు నూనె కొన్నా జిఎస్టీ ఉంది, పెట్రోలు డీజిల్ కొంటే దాని మీద వ్యాట్ ఉంది. సో ఇవన్నీ కూడా మనం కడుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పేయర్. ఈ ట్యాక్స్ పేయర్ల జీతంతో సివిల్ సర్వెంట్స్, బ్యూరోక్రసీ యొక్క జీతాలు ఇవ్వబడుతున్నాయి. మరి వీళ్ళ కమిట్మెంట్ లేదా? ఆ కమిట్మెంట్ వీళ్ళతో చేయించడానికి లేదు. కాబట్టి ఆ విధంగా పనిచేసే వ్యవస్థను కూడా జై భారత్ నేషనల్ ప్రజలు ప్రతి నిర్ణయంలోనూ భాగస్వాములు అవుతారు జై భారత్ నేషనల్ పార్టీలో. అదే చెప్పాను. అందుకని మేము ఏమంటున్నాం, ప్రతి నియోజకవర్గానికి సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఇస్తామంట. ప్రతి గ్రామ పంచాయతీకి 1 కోటి రూపాయలు ఇస్తామంట. అంటే ఒక నియోజకవర్గానికి 5 సంవత్సరాల్లో 500 కోట్లు వస్తాయి. ఈ 500 కోట్లతో నియోజకవర్గాన్ని ఏం చేయాలని ఎమ్మెల్యే నిర్ణయించడు, ప్రజా కమిటీలు నిర్ణయిస్తాయి. రేపు ఏదైనా బ్రహ్మాండమైన ఒక బ్రిడ్జ్ కట్టుకోవాలి వాళ్ళు, ఎస్, దీనికి ఒక కమిటీ, ఇంతకు ముందు కన్స్ట్రక్షన్ లో అనుభవం ఉన్న వాళ్ళు, రిటైర్ అయిన ఇంజనీర్స్, వీళ్ళందరితో ఒక కమిటీ ఏర్పడుతుంది. వాళ్ళే టెండర్ నోటీసులు ఇస్తారు, వాళ్ళే సెలెక్ట్ చేస్తారు, వాళ్ళే పనిని ఎగ్జిక్యూట్ చేస్తారు, వాళ్ళే బిల్లులు పేమెంట్ చేస్తారు.
నిజమైన ప్రజాస్వామ్యం ఏంటో ఒక్కసారి చూపిస్తాం మేము ఈ రాష్ట్రంలో అన్నది మా ప్రగాఢమైన విశ్వాసం. ఆ విధంగా చేస్తాం. ఇంతకుముందు చెప్పిన నోటిఫికేషన్లు కూడా విద్యార్థి సంఘాల్లోనే మెంబర్స్ ఉంటారు. ఇప్పుడు ఏపీపీఎస్సీ మెంబర్లు వీళ్ళంతా కూడా ఎవరెవరో వాళ్ళ సన్నిహితులు వీళ్ళందరినీ తెచ్చుకొని వేసుకుంటారు. అంటే రాజకీయ అక్కడ ఒక ఎంప్లాయ్మెంట్ అక్కడ. కానీ విద్యార్థి సంఘం, విద్యార్థి నాయకులు అందులో ఉంటారు. జై భారత్ నేషనల్ పార్టీ వస్తే ప్రతి యూనివర్సిటీలో కూడా యూనియన్ ఎన్నికలు జరుగుతాయి. విద్యార్థి నాయకత్వాన్ని పెంపొందిస్తాం మనం. ఇప్పుడు చూడండి 25 సంవత్సరాలు అయిపోయింది మన యూనివర్సిటీల్లో, ఎక్కడ కూడా విద్యార్థి నాయకత్వాన్ని చంపేశారు. ఇప్పుడు చూడండి మిగతా రాష్ట్రాల్లో, ఢిల్లీలో విద్యార్థి నాయకులు ఎంతమంది ఉంటారు? భారతదేశ స్వాతంత్ర సంగ్రామం చూసినా కూడా నడిపింది విద్యార్థి నాయకులే. కానీ ఇక్కడ నాయకత్వం లేదు. అందుకనే మీరు అంటున్న మతం, కులం, ప్రాంతం ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ప్రతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా ఒక నాయకత్వాన్ని, మార్పు తీసుకొస్తాం. అందుకనే ప్రతి గ్రామ పంచాయతీకి ₹1,00,00,000 ఇస్తామన్నాం. అంటే 5 సంవత్సరాలు ₹5 కోట్ల ఒక్కొక్క గ్రామ పంచాయతీకి. వాళ్ళే నిర్ణయించుకుంటారు ఏం కావాలో. మీకు కమ్యూనిటీ హాల్ కావాలా, మీ రోడ్లు కావాలా, డ్రైనేజ్ సిస్టమ్ కావాలా, ఇవన్నీ మీరే నిర్ణయించుకోండి. మీరే టెండర్ నోటీసులు ఇష్యూ చేయండి. ఏ విధంగా అయితే మనం డీసెంట్రలైజేషన్ అంటున్నామో, స్థానిక స్వపరిపాలన అంటున్నామో అవన్నీ కూడా నిజం చేస్తాం. అది చేయాల్సిన బాధ్యత. ఇప్పుడు ఏమైపోయింది? అన్ని సెంట్రలైజేషన్. సీఎం సంతకం పెడితే కానీ ఏ పని అవ్వదు. ఎందుకంత సీఎంకు అంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాలి? జై భారత్ నేషనల్ పార్టీలో సీఎం కాదు, సర్పంచ్ ముఖ్యమని మేము చెప్తాం. గ్రామంలో ఉన్న సర్పంచ్ చాలా ముఖ్యం, వార్డు మెంబర్ ముఖ్యం, కౌన్సిలర్ ముఖ్యం, కార్పొరేటర్ ముఖ్యం, మేయర్ ముఖ్యం. ఆ విధంగా మనం కనుక వికేంద్రీకరణ చేయగలిగితే బ్రహ్మాండమైన డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది? ఎమ్మెల్యే సీఎంకు దగ్గరగా ఉంటే కొన్ని నిధులు వాళ్ళకి ఇస్తారు. ఇక ప్రతిపక్షాల్లో ఎవరైనా ఎమ్మెల్యే అవుతే వాళ్ళకు ఫండ్సే ఇవ్వరు. కానీ ఇది అవ్వదు. ఎవరు అక్కడ ఎమ్మెల్యే అయినా కూడా 500 కోట్ల ఆ నియోజకవర్గంలో ఉంటుంది. చూడండి, మొత్తం 175 నియోజకవర్గాలు, 175 అభివృద్ధి కేంద్రాలు అంటుంది జై భారత్ నేషనల్ పార్టీ. మార్పు గురించి ఆలోచిద్దాం, మార్పు తీసుకొద్దాం. ఎప్పుడు ఈ విధంగానే ఎందుకు ఉండాలి? లెట్ us బ్రింగ్ ది చేంజ్ అన్నది మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు ఇస్తుంది ప్రజలకి. సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇస్తుంది. ఫ్రాంక్ గా చెప్పుకోవాలంటే సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకి డబ్బుని ఇస్తుంది. మీ మేనిఫెస్టోలో కూడా మీరు సొంత ఇల్లు కట్టుకుంటానంటే అన్ని ఫ్రీగా ఇస్తానంటున్నారు. మనకు ఒక రాజధాని, ఇసుక, కంకర ఎవరు? సామాన్య ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు కడుతుంటే, ఎందుకంటే ఇసుక అంటే ఒక పెద్ద భారం అయిపోయింది, దానికి ఇస్తామని చెప్పాం. అదొకటి. మేము ప్రకటించిన 2 మాత్రమే ఉచితాలు. ఒకటి వచ్చి ఆర్టీసీ బస్సుల్లో గర్భిణీ స్త్రీలకు, దివ్యాంగులకు, తర్వాత వృద్ధులకు, తర్వాత విద్యార్థులకు వాళ్ళు ఫ్రీగా. రెండవది, ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో, అంటే ఈ అపార్ట్మెంట్స్ కట్టే బిల్డర్స్ కాదు ఇది. నా ఇల్లు ఓ చిన్న 2 సెంట్లు ఉంది నా దగ్గర, నేను ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాను, నాకు ఇసుక, కంకర ఆన్ ది స్పాట్ నేను ఇస్తాను. ఈ 2 మాత్రమే మాట్లాడాను. కాబట్టి సంక్షేమము, ఉచితాల మధ్య మాకు బాగా డిఫరెన్స్ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, మీరున్నారు, మీకు డైరెక్ట్గా సంవత్సరానికి ₹15,000 వేస్తాను, అది ఉచితం. నేను అదే కాకుండా మీ గ్రామంలో ఒక పరిశ్రమ ఏర్పాటు చేస్తాను. ఆ పరిశ్రమలో మీ అర్హతల ద్వారా అక్కడ మీకు ఉద్యోగం వస్తుంది. అక్కడ మీకు నెలకు ₹15,000 వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మీరు రాష్ట్రానికి కావాల్సిన ఏదో ఒకటి తయారు చేస్తున్నారు. దాని ద్వారా మీకు డబ్బులు ఇవ్వబడుతుంది. ఈ రెండిటి మధ్య మీకు వ్యత్యాసం తెలియాలి. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ మొదటిది ఫ్రీబీస్కి వ్యతిరేకం. ఉద్యోగాల సృష్టి ద్వారా వాళ్లకు ఉపాధి కల్పించడం అన్నది జై భారత్ నేషనల్ పార్టీ అంటుంది. కాబట్టి ప్రతి పంచాయతీలోనూ 10 చిన్న, సూక్ష్మ, మధ్యమ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని మా మేనిఫెస్టోలో ఇచ్చాము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రికల్చర్, వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఇక్కడ GSDPలో చూసుకున్నా మీరు సుమారుగా 28 నుంచి 29% కాంట్రిబ్యూషన్ మా రైతుల నుంచి. నేను వ్యవసాయదారుని, నేను 12 ఎకరాలు కౌలుకు చేస్తాను. నేను గత 3 సంవత్సరాలుగా రాజమండ్రి దగ్గర ధర్మవరంలో నేను సేంద్రీయ వ్యవసాయం చేస్తున్నాను. రైతుల కష్ట సుఖాలు ఏంటో మాకు తెలుసు. సో ఆ విధంగా గ్రామాల్లో గనక ఈ వ్యవసాయాన్ని, ఉపాధిని కనుక క్లబ్ చేయగలిగితే, ఇప్పుడు చూడండి, మొన్న ఫ్లైట్లో ఒక చోట వస్తున్నప్పుడు ఒక చిన్న టెట్రా ప్యాక్లో మాకు కోకోనట్ వాటర్ ఇచ్చారు, కొబ్బరి నీళ్ళు, ₹175. మరి మా కొబ్బరి బొండ నాకు హ్యాపీగా ఇక్కడ 20-30 రూపాయలు పెరుగుతుంది. అది గ్రామాల్లో తీసుకుంటే వాళ్ళు 5-10 రూపాయలుగా కొనుక్కుంటున్నారు. మరి అక్కడ గ్రామంలో కనుక ఇటువంటి పరిశ్రమ ఏర్పాటు చేస్తే ఏమవుతుంది? ఎంతమందికి ఉపాధి వస్తుంది? ఇవి ఆలోచించాల్సిన అంశాలు. సో ఆ విధంగా కనుక చేయగలిగితే ఈ
బటన్ నొక్కి మీరు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఇవ్వండి. దేనికి? సంక్షేమానికి. దేనివల్ల అయితే సమాజం యొక్క స్థితి మెరుగుపడుతుందో దానికి ఇవ్వండి మీరు. ఫర్ ఎగ్జాంపుల్ మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఉంది మీకు, నరేగా అంటాం. సో దాంట్లో ఏమవుతుంది, గ్రామంలో నేను ఒక చిన్న చెక్ డ్యామ్ కడతాను, లేకుంటే గ్రామంలో ఒక రోడ్డు నిర్మిస్తాను, గ్రామంలో ఒక పాఠశాల భవనం నిర్మిస్తాను, దానికి నాకు వేజెస్గా డబ్బులు ఇస్తారు. అంటే గ్రామంలో ఒక అసెట్ తయారవుతుంది, నాకు ఉపాధి దొరుకుతుంది. కానీ ఈ అసెట్ కాకుండా నేను డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేస్తే ఎక్కడి నుంచి తీసుకొస్తాం మనం? ఒక ట్యాంక్లో నీళ్లు ఉన్నప్పుడు దానికి కంప్లీట్గా మీరు ఒక పైప్ పెట్టేసి తీసేస్తుంటే మరి ట్యాంక్ ఎప్పుడు నిండుతుంది? ట్యాంక్ మళ్ళీ ఖాళీ అవుతుంటే ఎవరి దగ్గర నుంచో అప్పు తీసుకొచ్చి ఇందులో నింపాల్సి వస్తుంది. అందుకనే రాష్ట్రం ఇప్పుడు సుమారుగా 10-11 లక్షల కోట్లతో అప్పులో ఉంది. అందుకనే మేము ఎలక్షన్ కమిషన్ మొన్న లెటర్ రాశాను నేను. రాష్ట్రం యొక్క అప్పులు ఎంత అన్నది రాష్ట్ర ప్రభుత్వం మాకు చెప్పాలి, ఒక ఓటర్గా నేను అడుగుతున్నా. ఎందుకంటే నేను ఇప్పుడు నిలబడితే మీ దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మీ దగ్గర ఏముంది అని ఓటర్గా మీరు తెలుసుకోగలుగుతున్నారు. కానీ ఒక ఓటర్గా నాకు రాష్ట్ర ప్రభుత్వం ఎంత అప్పుల్లో ఉందని తెలుసుకునే అవకాశం కూడా నాకు ఇవ్వాలి. దాన్ని బట్టి నేను ఓటు ఎవరికి వేయాలో నేను నిర్ణయించుకుంటాను. కాబట్టి ఇది ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాం. కాబట్టి సంక్షేమాలకి ఉచితాలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ ఉచితాలకు విరోధం కానీ సంక్షేమానికి కాదు. అందుకని మేము ఏమన్నాం, అర్బన్ గ్యారంటీ స్కీమ్ అని ప్రవేశపెడతాం. ఇప్పుడు ఏ విధంగా అయితే గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ ఉందో పట్టణ ప్రాంతంలో కూడా ఉపాధి హామీ తెస్తామని మా మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ది పాయింట్స్. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో సుమారుగా 100 రోజుల ఉపాధి ఖచ్చితంగా జై భారత్ నేషనల్ పార్టీ కల్పిస్తుంది. అందుకనే అన్నారు, చైనీస్లో ఒక ప్రావర్బ్ ఉంది, మనుషులు బ్రతకాలంటే వాళ్ళకు రోజు చేపలు ఇవ్వకండి, చేపలు పట్టడం నేర్పించండి అంటుంది. మీ పిల్లవాళ్ళకు కూడా మీరు రోజు చాక్లెట్ ఇస్తారా, పుస్తకాలు ఇస్తారా? పుస్తకాలు ఇస్తారు. మరి ఎందుకు చాక్లెట్లు ఇవ్వచ్చుగా? చాక్లెట్లు ఇవ్వను కాబట్టి ఎవరైనా ఇస్తే తొందరగా తీసుకుంటారు, అది మేము ఇవ్వం. అది కాబట్టి మీరు ఇవ్వట్లేదు, ఎందుకంటే మీ పిల్లల ప్రగతి మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీరు పుస్తకాలు ఇస్తున్నారు. మరి ఇక్కడ కూడా మీరు చాక్లెట్లు మరి ప్రభుత్వం ఇవ్వకూడదు కదా, పుస్తకాలు ఇవ్వాలి. సో అది సంక్షేమానికి ఫ్రీబీకి ఉన్న తేడా. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ చాక్లెట్లు ఇవ్వదు కానీ పుస్తకాలు ఇస్తుంది. అది మా అభిప్రాయం. కానీ పుస్తకాల కన్నా చాక్లెట్లకే ఎక్కువ ఆకర్షితులు అవుతారని మీకు తెలీదా? ఏంటంటే ఒకరు మామూలు చాక్లెట్లు ఇస్తామంటే ఇంకొకరు క్యాడ్బరీ చాక్లెట్లు ఇస్తామంటున్నారు. ఇప్పుడు మీకు ఒక పిల్లవాడికి నేను అమ్మఒడి ఇస్తానంటే ఈయన మీకు ఇంట్లో 3 పిల్లలు ఉంటే 3కే అమ్మఒడి. ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? వీళ్ళ సొంత ప్రాపర్టీలు అమ్ముతారా? వీళ్ళ దగ్గర ఉన్న స్వయంగా వాళ్ళ జేబుల నుంచి ఇస్తున్నారా? ట్యాక్స్ పేయర్స్ మనీ నుంచి ఇస్తున్నారు, అప్పులు చేసేది. మన ఇంటిని ఎంత చక్కగా మనం ఏర్పాటు చేసుకుంటాం, అప్పు తీయాలంటే ఎన్నిసార్లు ఆలోచిస్తాం చూడండి మనం. కానీ రాష్ట్రం ఏమైనా పోయినా పర్వాలేదు, అప్పులు తేవాలి, వీళ్ళకు బటన్ నొక్కాలి, వీళ్ళకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి మిగతా పార్టీలు మాట్లాడుతున్నాయి. ఇప్పుడు లాయర్లకు 3,000 రూపాయలు ఇస్తామంటే ఇప్పుడు చంద్రబాబు గారు 7,000 ఇస్తామంటున్నారు. సో ఆ విధంగా ఎక్కడి నుంచి తెస్తారు ఇది? దీనికి ఎక్కడ మీరు ఆదాయం తీసుకొస్తారు? మీరు ఇప్పుడే అన్నారు మాకు రాజధాని లేదని. రాజధాని లేదు, మరి ఏం చేస్తారు రాజధాని లేకుండా? సో ఈ విధమైన పరిస్థితుల్లో ఉన్నాడు. పోలవరం కాలేదు ఇంతవరకు మనకి. పోలవరం నేషనల్ ప్రాజెక్ట్, వాళ్ళు కడతామంటే లేదు మేమే కడతామన్నారు. ఏమైంది ఫైనల్గా? ఇంతవరకు పోలవరం లేదు మనకు. అంటే కేవలం మన యొక్క స్వార్థానికి ఎప్పుడైతే మనం ఉపయోగించుకుంటామో ప్రజలు సఫర్ అవుతారు. ఆ విధంగా మార్చడానికి వస్తుంది జై భారత్ నేషనల్. కాబట్టి జై భారత్ నేషనల్ పార్టీ సంక్షేమానికి విరోధం కాదు కానీ ఉచితాలకు విరోధం. వాళ్ళందరికీ కూడా గౌరవంగా బ్రతికేటట్టు చేస్తుంది. సంవత్సరానికి 15,000 ఎందుకు, నెలకు 15,000 ఆత్మగౌరవంతో సంపాదించడానికి అవకాశం కల్పిస్తుంది జై భారత్ నేషనల్. ఒక్క అవకాశం ఇవ్వండి ప్రజలు, ఏ విధమైన మార్పులు తీసుకొస్తామో అన్నది మేము ప్రగాఢంగా చూపించగలిగే కెపాసిటీ ఉంది, శక్తి ఉంది. ప్రజలందరినీ మా వెంట తీసుకువెళ్ళే క్షమత కూడా మాలో ఉందని తెలియజేస్తున్నాను మీకు. మీరు రైతు బిడ్డ అయితే రైతుల కోసం, రైతుల సంక్షేమం కోసం మీరు గెలిస్తే ఏం చేద్దాం? రైతుల మా మొదటి మేనిఫెస్టోలో మొదటి పాయింటే రైతుల గురించి మాట్లాడాం. ప్రస్తుతం 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అంటే రైతు భరోసా కింద, 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్
ఇస్తోంది, మొత్తం 13,500 రూపాయలు. కానీ జై భారత్ నేషనల్ పార్టీ దాన్ని 13,500 నుంచి మేము పెంచి ఆ తర్వాత ఈ 6,000 తీసుకుంటే సుమారుగా 7,500 రూపాయలు మేము ఇస్తామని చెప్పాము. 2 స్కీమ్స్ అంటే 15,000, 6,000, సుమారుగా 21,000 రూపాయలు వాళ్ళకి వస్తుంది. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా రైతులు కోరుకుంటున్నది ఏంటి అంటే వాళ్ళు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వండి అని అడుగుతున్నారు. స్వామినాథన్ కమిషన్ ఏదైతే నిర్ణయించిందో జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది, ఏదైతే స్వామినాథన్ కమిషన్ ఎంఎస్పి ఉందో మినిమం సపోర్ట్ ప్రైస్ దాంట్లో ప్రభుత్వం కొనుక్కుంటుంది. ఇది రెండవది. మూడవది కూలీల ఖర్చు చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి సీజన్కి 5,000 రూపాయలు మేము కూలీల ఖర్చుకు ఇస్తామని చెప్పేసి మా దీంట్లో ప్రకటించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా అంటే రైతు ఎప్పుడైతే ఆనందంగా ఉంటాడో రాష్ట్రం ఆనందంగా ఉంటుంది. ఎస్, రైతు వెన్నెముక, రైతే రాజు, రైతే రాజు అన్నది మా కాన్సెప్ట్. 15 ఆగస్టు 26 జనవరి కలెక్టర్ ఆఫీసులో, ఎస్పీ ఆఫీసులో రైతు జెండా ఎగరేస్తాడు. రైతులు మన కార్ల మీద ఇప్పుడు చూస్తుంటాం, మోటార్ సైకిల్ మీద వివిఐపీలు అని. మా ప్రభుత్వం వస్తే మాకు విఐపి రైతు, వివిఐపి రైతు. ఎక్కడా కూడా టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ప్రయారిటీలో వాళ్ళకి జరుగుతుంది. రైల్వే రిజర్వేషన్లు కానీ, బస్సు రిజర్వేషన్లు కానీ మా రైతులకు నెంబర్ 1 ప్రొడక్ట్. రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం ఏంటండి? రుణమాఫీ చేస్తాం అంటాడు. అసలు రుణమే తీసుకొని రైతును తయారు చేయడం జై భారత్ నేషనల్ పార్టీ యొక్క సంకల్పం. రైతులు రుణాలు తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. ఇంకా మేము దేశానికి ఇస్తాం, రాష్ట్రానికి ఇస్తామన్న స్థాయికి రైతును నేను తీసుకొస్తాను. ఎందుకంటే రైతాంగ సమస్యలు నాకు తెలుసు, రైతుగా పనిచేశాను. అందుకనే నేను 3 సంవత్సరాలు రైతులు వ్యవసాయదారుడిగా రైతుగా మారింది. ఎందుకంటే రైతుల కష్టాలు ఏంటని తెలుసుకోవడానికి. సో ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ముందుకెళ్తుంది. రాజధాని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? రాజధాని అమరావతి. అదెందుకంటే అసెంబ్లీ సాక్షిగా మనం తీసుకున్నాం. సుమారుగా 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 3 పంటలు పండించే భూముల్ని ఆ విధంగా మార్చాము. ఇప్పుడు దాన్ని మళ్ళీ రివర్స్ చేయలేం. ఎందుకంటే అక్కడ రోడ్లు నిర్మాణం అయ్యాయి, కేబుల్స్ వేశారు, వాటిని మళ్ళీ చేయలేం. అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అంటున్నారు? అది అసెంబ్లీ సాక్షిగా తీసుకుంది. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి అక్కడ శంకుస్థాపన చేసిన, కానీ దాన్ని డెవలప్ చేసేదానికి ఒక మోడల్ ఉంది. ఒకేసారి 33,000 ఎకరాలను డెవలప్ చేయాలంటే కష్టం. నెమ్మదిగా తీసుకొచ్చినారు. మనకు 10 సంవత్సరాలు హైదరాబాద్ కామన్ క్యాపిటల్, ఇప్పుడు కూడా జూన్ 24 వరకు ఉంది. మనం అక్కడ ఉండి ఇక్కడ డెవలప్ చేసుకొని ఉండొచ్చు. ఆర్ ఈవెన్ మన బైఫర్కేషన్ చట్టం ఏదైతే వచ్చిందో ఆ చట్టం కూడా మనము ఈ క్యాపిటల్ తయారు చేసిన తర్వాత తీసుకొని ఉండాల్సింది. అప్పుడు అందరూ కంగారు పడిపోయారు. ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు ఈ 2 రాష్ట్రాలను విభజించాలి, అక్కడ వచ్చేసి కేసీఆర్ గారు కాంగ్రెస్ లో కలిసిపోతానని ఆయన చెప్పారు. దాంట్లో ఆ తొందరలో ఈ రాష్ట్రాన్ని అన్యాయం చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఏమన్నారు? పిల్లను బతికించుకోవడానికి తల్లిని చంపేశారన్నారు. మరి ఆయనైనా సహాయం చేయవచ్చు కదా. మాకు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేదు? ఆయన విభజన హామీలు ఎందుకు పూర్తి చేయలేదు? ప్రత్యేక హోదా అంటే చూడండి, ఈ 10 సంవత్సరాల్లో ఏ ప్రభుత్వం తెచ్చింది ప్రత్యేక హోదా? గతంలో ఉన్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా అన్నారు, ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు, మళ్ళా ప్రత్యేక హోదా కావాలి అన్నారు. 5 సంవత్సరాలు గడిచిపోయాయి. ఈయన వచ్చి పాదయాత్రలో 25 మంది ఎంపీలను ఇవ్వండి, నేను మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను అన్నారు. 22 మంది ఎంపీలను ఇచ్చింది ఈ రాష్ట్రం. ఏం చేశారు? ఎవరి మెడలొంగే? ఏమీ కాలేదు. ఇంకా మనం ప్రత్యేక హోదా లేకుండా విభజన హామీలు పూర్తి అవ్వలేదు. మన ఉత్తరాంధ్రకి, రాయలసీమకి బుందేల్ఖండ్ ప్యాటర్న్లో మేము ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు ప్రతి జిల్లాకి ఇస్తానన్నారు. ఎక్కడ? పోలవరం పూర్తి కాలేదు, రామాయపట్నం, దుగిరాజపట్నం పూర్తి కాలేదు, 11 ఇన్స్టిట్యూషన్లు వచ్చాయని అవి కూడా 30% మాత్రమే పూర్తి అయ్యాయి. ఈ విధమైన పరిస్థితులలో మరి ఏం చేయాలి? మరి ఎందుకు ప్రత్యేక హోదా తీసుకురాలేదు? రాజధాని ఎందుకు పూర్తి చేయలేదు? ఇవన్నీ కూడా అడగాల్సిన ప్రశ్న. అవి అడగకుండా ఇప్పుడు చూడండి, సభలు జరుగుతున్నాయి, పెద్ద పెద్ద సభలు, 10 లక్షలు 15 లక్షలు. ఏం చేస్తున్నా? ఒకరి మీద ఒకరు తిట్టుకుంటున్నారు. ప్రజలు కూడా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అడగాల్సినవి ఇవి. కాబట్టి మీడియాకు కూడా నేను చెప్పింది ఏంటంటే, ముఖ్య నాయకులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీదకి తీసుకురండి. చంద్రబాబు నాయుడు గారిని తీసుకురండి, జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకురండి, పవన్ కళ్యాణ్ గారిని తీసుకురండి, పిఎం నరేంద్ర మోడీ గారిని తీసుకురండి. మేము నిలబడతాం, మాట్లాడదాం. ఈ రాష్ట్రానికి ఎవరేం చేశారు? మరి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? మాలాంటి వాళ్ళు కోర్టుకు వెళ్ళి మేము అక్కడ కోర్టు డోర్లు మేము నాక్ చేస్తున్నాం, వాళ్ళ దర్వాజాలు మేము కొడుతున్నాం. మరి ఇది ప్రభుత్వం కాదా?
ఈ స్టీల్ ప్లాంట్ వాళ్ళు పరాయి వాళ్ళ, ఈ విధమైన భావనలతో ఎప్పుడైతే ఉందో దాన్ని అరికట్టాలంటే మనం రావాలి. మీరు అన్నట్టు రాజధాని అమరావతిలో ఉంటుంది. నేను చెప్పినట్టు ప్రతి జిల్లా కూడా ఒక అభివృద్ధి రాజ్యం అవుతుంది, అభివృద్ధికి కేంద్రం అవుతుంది. నా దృష్టిలో ప్రస్తుతం ఉన్న రాజధాని అమరావతిలో ఉంటుంది, కానీ 26 అభివృద్ధి రాజధానులు జై భారత్ నేషనల్ పార్టీ సృష్టిస్తుంది. ప్రతి జిల్లాకు ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చొచ్చు మనం. ఏముంది ఇక్కడ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, తూర్పు పశ్చిమ గోదావరి ఆక్వా కల్చర్కి, రైస్కి, ప్యాడీకి బ్రహ్మాండమైన కేంద్రాలు. అక్కడ ఫ్యాక్టరీలు పెడదాం, ఆక్వా కల్చర్ ఏదైతే ఉందో కల్చర్ చేద్దాం, దాన్ని ప్రాసెసింగ్ చేద్దాం, బ్రహ్మాండంగా ఆదాయం వస్తుంది అక్కడ. తర్వాత శ్రీకాకుళంలో మీరు చూసుకుంటే కొబ్బరి బొండాలు, ఆ తర్వాత మన క్యాషు, జీడిపప్పు, వీటి పలాసలో మీరు చూసుకుంటే ఇప్పుడు ఉంటుంది బ్రహ్మాండంగా. వంశధార, నాగావళి నదులు బ్రహ్మాండంగా ఉన్నాయి. అక్కడ అంతర పంటలు వేసుకొని ఎంత బాగా చేసుకోవచ్చు మనం. విశాఖపట్నాన్ని ఐటీ క్యాపిటల్ గా తయారు చేయవచ్చు మనం. మరి తర్వాత మీరు వెళ్తే ప్రతి రాయలసీమ తీసుకుంటే మినరల్ క్యాపిటల్ గా తయారు చేయవచ్చు. తమిళనాడు మోడల్ ఏదైతే ఉందో ప్రతి జిల్లాను కూడా ఒక అభివృద్ధి కేంద్రంగా మార్చారు. అదే విధంగా 26 జిల్లాలు 26 అభివృద్ధి కేంద్రాలుగా మారుస్తారు. అంటే నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 26 రాజధానులు ఉండాలని నేను అంటాను. అభివృద్ధి రాజధానులు, ఒకటి రాజధాని కావచ్చు కానీ 26 అభివృద్ధి రాజధానులు. 2019లో జనసేన పార్టీ నుంచి మీరు పోటీ చేశారు. అవునండి. జనవరి 30, 2020 నాడు జనసేనకి మీరు రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ పవన్ కళ్యాణ్ పై మీరు కొన్ని విమర్శలు చేశారు. అంటే ఆ విమర్శలు కన్నా అంటే ప్రజల్లో ఏమనిపిస్తుందంటే పార్టీలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం కానీ మీకు ఒక ఐడెంటిటీ లేకపోవడం వల్ల మీరు పార్టీని విడిచారు అంటున్నారు. అది ఎంతవరకు నిజం? నేను అప్పుడు ఇప్పుడు ఒకే మాట మీదే ఉన్నాను. ఎందుకంటే రాజకీయాలన్న ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ పని, ఇట్స్ అ ఫుల్ టైమ్ జాబ్. ఇప్పుడు నేను చూస్తుంటాను ఎమ్మెల్యేలు వీళ్ళు ప్రతి 5 సంవత్సరాలని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి. అదే సివిల్ సర్వీసెస్కి వస్తే 35 సంవత్సరాలు మీరు అక్కడ ఉంటారు. కానీ ఇక్కడ ప్రతి 5 సంవత్సరాలకి మన క్షమత ఏంటి, మనం ఏం చేసామన్నది ప్రూవ్ చేసుకోవాలి. అంటే ఇట్స్ మోర్ దెన్ అ ఫుల్ టైమ్ జాబ్. కాబట్టి ఈ ఫుల్ టైమ్ జాబ్లో ఎప్పుడైతే వారు పవన్ కళ్యాణ్ గారు నేను మళ్ళీ సినిమాల్లోకి వెళతాను అన్నప్పుడు నాకేమనిపించిందంటే ఇది ఫుల్ టైంలో జరగట్లేదు. కాబట్టి ఫుల్ టైం పాలిటిక్స్ అన్నవి రాష్ట్రానికి అవసరం. ఎందుకంటే ఒక మార్పు తీసుకురావడానికి సంకల్పించాం కాబట్టి అది ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతుంది అన్న ఒక దీంతో నేను బయటకు వచ్చాను. అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు కూడా మీకు అదే చెప్తున్నా. కాబట్టి ఆ విధంగా బయటకు వచ్చిన తర్వాత అయితే ఒక్క మాట ఏంటంటే మీరు ఇప్పుడు ఏదైతే ఆయనపై ఒక మాట చెప్పారు, సినిమాలోకి వెళ్ళారు, దాని గురించి ఆయన ఒక వివరణ ఇచ్చారు అందరికి. నాకు పార్టీ ఫండ్ అంటూ లేదు, పార్టీకి డబ్బులు అంటూ లేవు, నేను ఒక మూవీ చేసి దాని నుంచి వచ్చిన డబ్బుల్ని నేను పార్టీలో పెడుతున్నాను. ఆ రోజు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి స్వతహాగా నా పార్టీ తరపు నుంచి నేను ఇస్తున్నాను అన్నారు. దానికి ఎగ్జాంపుల్ మనకి కోర్టులో పడవలు కాలినప్పుడు ఆయన వచ్చారు. అన్నిటికన్నా ముందుగా ఆయన పార్టీ స్పందించి 50,000 ఇచ్చింది ఒక్కొక్కరికి. అలా ఆయన చేసినప్పుడు అది తప్పని మీరు ఎలా అనుకుంటున్నారు? తప్పు కాదు. నేనేంటంటే రాజకీయాలు అన్నవి డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద ఉంటాయి. ఎందుకంటే మనం గనక అధికారంలోకి రాగలిగితే మొత్తం ప్రజల యొక్క జీవితాలనే మార్చివేయవచ్చు. దానికి ఏంటంటే మనం ఫుల్ టైం ఉండాలి దాంట్లో. రాజకీయాలు ప్రజలు మనం చేస్తుంటే మనకు ఫండ్ ఇవ్వడానికి చాలా మంది సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు చూడండి ఎలక్టోరల్ బాండ్స్ లో ఎంత ఇచ్చారు ఒకరికి. అంటే మీకు ఫండ్స్ వచ్చాయంటున్నారా? మీ పార్టీకి ఎవరైనా ఫండ్ ఇచ్చారా? ఎవరు? నా పార్టీకి నేను 5 లక్షలు వేసుకున్నాను నా పెన్షన్ నుంచి. మా అమ్మ ఒక 3 లక్షలు తన పెన్షన్ లో ఇచ్చింది. మా ఫ్రెండ్స్ కొంత ఇచ్చారు. మొత్తం కలిసి అయితే 30 లక్షలతో మేము పార్టీ నడుపుతున్నాం అంతే. ఎందుకంటే మేము 0 బడ్జెట్ పాలిటిక్స్ చేస్తాం. మాకేం పెద్ద డబ్బులు ఫండ్స్ అక్కర్లేదంటే మేము నడిపిస్తాం. అందుకనే 0 బడ్జెట్ పాలిటిక్స్ అన్నాను కదా. నేను దాని మీదే ఆధారపడతాం. క్యాండిడేట్లు ఎవరు నిలబడుతున్నారో వాళ్ళు ఖర్చులు వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు ఖర్చులు పెట్టుకుని ముందుకు వస్తారు. సో ఆ విధంగా ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు కూడా ఒక ఎలివేటెడ్ ప్లాట్ఫామ్కి మనం తీసుకువెళ్ళాలి అంటే అందులో ఫుల్ టైం ఉండాలి అన్నది అప్పుడు నా సంకల్పం. కాబట్టి ఆ విధంగా ఎందుకంటే ఆ ఎలక్షన్ ప్రచారంలో వారు ఏమన్నారంటే నేను సినిమాల నుంచి బయటకు వచ్చేసాను, ఈయన ఉద్యోగం వదిలేసి వచ్చాడు, కాబట్టి మేము అందరం ప్రజాసేవలోనే ఉన్నాము అన్న ఒక కాన్సెప్ట్తో మేము 2019లో వెళ్ళాం. కాబట్టి ఎప్పుడైనా ప్రజల్లో ఆ విధమైన భావాన్ని మనం తీసుకువెళ్ళగలగాలి. వీఆర్ సీరియస్ అన్న కాన్సెప్ట్ రావాలి. ఎప్పుడు కూడా మనం సీరియస్ కాదు అన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు వాళ్ళు పెద్ద మనకు వాల్యూ ఇవ్వరు. కాబట్టి ఎప్పుడైతే వారు ఆ విధంగా అన్నారో నాకు అనిపించింది ఇక్కడ ఫుల్ టైం ఉండదు. కాబట్టి ఏ ఉద్దేశంతో
నేను ఉద్యోగం మానేసి తర్వాత నా యాత్ర చేసి తర్వాత రాజకీయాల్లో వచ్చానో దాని కంటిన్యూటీ ఎలా ఉంటుందో అన్న దాని మీద ప్రశ్నార్థకం అవడం వల్ల పార్టీని వదిలిపెట్టాను. అదే స్టాండ్ అప్పుడు చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను నేను. పార్టీని విడిచేశారు సరే, జై భారత్ పార్టీ అనే పార్టీని ఎందుకు స్థాపించారు? టార్చ్ లైట్ ని మీ గుర్తుగా ఎందుకు పెట్టుకున్నారు? టార్చ్ లైట్ గుర్తు మాకు ఎన్నికల కమిషన్ ఇచ్చింది. అంటే మేము ఒక 15 సింబల్స్ చెప్పాం. లైట్ ఇస్తుంది, దారి చూపిస్తుంది. వీఆర్ టార్చ్ బేరర్స్. టార్చ్ బేరర్ అని మాట్లాడుతుండే ఎవరైతే దారి చూపిస్తారో వాళ్ళు టార్చ్ బేరర్స్. మా అదృష్టం ఎంత అంటే మాకు టార్చ్ లైట్ ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. అందుకనే అనిపిస్తుంది ఎప్పుడైతే మనం మనసు నుంచి ఒక విషయాన్ని సంకల్పిస్తామో ఆ సంకల్పన గనక బ్రహ్మాండంగా ఉంటే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మేము ఏ ఉద్దేశాలతో జై భారత్ నేషనల్ పార్టీ తీసుకొస్తున్నామో దానికి చూడండి మనసులో సంకల్పన ఎంత ఉంటే మాకు టార్చ్ లైట్ సింబల్ వచ్చింది. సో టార్చ్ లైట్ సింబల్ని మేము తీసుకువెళ్తున్నాం అనమాట. ఆ విధంగా మేము తీసుకువెళుతూ జై భారత్ నేషనల్ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చిందని కూడా మీరు అడిగారు. ఎందుకంటే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ కావాలి స్టేట్కి. ఇప్పుడు ఏమైతుంది, 3 పార్టీలు కలిపి ఒక పార్టీ వీరిద్దరేనా? ఇంకా రాష్ట్రంలో ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వేరే ప్లాట్ఫామ్ లేదా? ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అన్నది అవసరం. ఒక ప్రత్యామ్నాయం అన్నది చాలా అవసరం రాష్ట్రానికి. లేకుంటే ఏమవుతుందంటే ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, నిన్న రాత్రి వరకు ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన వారు రాత్రికి లేచి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు వాళ్ళ నాయకుల గురించి. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. మళ్ళీ వీళ్ళకి ఇక్కడ పిలిచి ఇక్కడ సీట్ ఇస్తున్నారు వాళ్ళకి. అంటే మామూలుగా ఈ కార్డ్ గేమ్లో ముక్కలవే కానీ చేతులు మారుతున్నాయి అంతే. ది సేమ్ ఫేసెస్. ఈ పార్టీలో కొన్ని రోజులు, ఈ పార్టీ కొన్ని రోజులు. మరి అంటే రాజకీయాలు ఇంత. మన ఇల్లు ఎప్పుడు కూడా మనం బాగుపరచడానికి ట్రై చేస్తాం. కాబట్టి రాజకీయాల్లో ఉన్న మనం రాజకీయాల స్థాయిని పెంచాలి అన్నది ప్రగాఢమైన విశ్వాసం. అందుకనే ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ క్రియేట్ చేద్దామన్నది జై భారత్ నేషనల్ పార్టీ. అందుకనే మేము ఒక 10 పార్టీలు కలిపి ఏపీ యునైటెడ్ ఫ్రంట్ కూడా ఏర్పాటు చేశాం మేము. అంటే మోస్ట్లీ సివిల్ సర్వీసెస్లో చేసిన వాళ్ళు బయటకు వచ్చి పార్టీలు పెట్టారు. వారందరూ కూడా ఒక కూటమి అయ్యాం. ఒక 3వ ఆల్టర్నేటివ్, 3వ ప్రత్యామ్నాయం ఇద్దామని చెప్పేసి మా సంకల్పం. సో ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీని తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఉన్న 75 సీట్లు మీరు ఎంతమంది ఎంచుబడుతున్నారు? అదే నేను ఫస్ట్ లిస్ట్గా మేము 48 మంది అసెంబ్లీలోను, తర్వాత 6 పార్లమెంట్కి, తర్వాత 3 తెలంగాణ నుంచి మేము సీట్లు ప్రకటించాం. ఈరోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత కూర్చొని సెకండ్ లిస్ట్ రిలీజ్ చేస్తున్నాం మేము. సో ఆ విధంగా చాలా మంది వస్తున్నారు మా దగ్గరికి. యువతరం చాలా మంది ఇప్పుడు ఇక్కడ వచ్చి కూడా కూర్చున్నారు మన దగ్గర. వారు కూడా వస్తున్నారు మన దగ్గర. అంటే మేము ఏదో చేయాలన్న తపన సార్, మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, మేము జీరో బడ్జెట్ పాలిటిక్స్లో వండి చేస్తామని యువతరం ఎప్పుడైతే రాజకీయాల్లోకి వస్తుందో అది మార్పుకు ఒక సంకేతం. ఇప్పుడు చూడండి, పార్లమెంట్లో సరాసరి వయస్సు మనది 59 సంవత్సరాలు. అంటే రాజకీయాలంటే యువతరానికి ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వట్లేదు. ఒక వయసు అయిపోయిన వాళ్ళు కూడా మళ్ళా రాజకీయాల నుంచి వదలట్లేదు. 5 సార్లు ఎమ్మెల్యే, 6 సార్లు ఎమ్మెల్యే, 5 సార్లు ఎంపీ. ఎందుకు? కుటుంబ రాజకీయాలు, కుటుంబ వ్యవస్థ. మన భారతదేశ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే 2 కుటుంబాలు, 4 పార్టీలు. వీళ్ళు పంచుకుంటారు. మరి వేరే వాళ్ళు రావద్దా? బడుగు బలహీన వర్గాలు రావద్దా? అనేక సామాజిక వర్గాలు మాట్లాడను. కానీ నేను మన సమాజం ఎట్లుందో పార్లమెంటు, అసెంబ్లీ కూడా అలాగే ఉండాలి. కానీ కేవలం కొన్ని సామాజిక వర్గాలే వాళ్ళ అధికారాన్ని చేతిలోకి తీసుకుంటే మరి ఏమైపోతుంది సమాజం? కాబట్టి ఈ బేసిక్ క్వశ్చన్స్ని రేజ్ చేస్తూ వచ్చింది జై భారత్ నేషనల్ పార్టీ. మార్పు రాజకీయాలు తీసుకొస్తాం. రాజకీయాలు కాదు, రాజనీతిని మేము ప్రమోట్ చేస్తున్నాం. సో ఆ విధమైన వ్యవస్థని తీసుకొస్తే ఒక హోప్ క్రియేట్ అవ్వాలి, ఒక ఆశ క్రియేట్ అవ్వాలి ప్రజల్లో. అరే మనం కూడా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని. ఈ ప్లాట్ఫామ్ తయారు చేసిన తర్వాత ఎంతమంది అప్లికేషన్లు వస్తున్నాయి నాకు సార్ మేము కంటే. వారందరికీ కూడా అవకాశం కల్పిస్తుంది జై భారత్ నేషనల్ పార్టీ. వెళదాం, ప్రజల్లోకి వెళదాం, ప్రజల్లో మన అభిప్రాయాలు వ్యక్తం చేద్దాం, ప్రజల్లో మార్పు తీసుకొద్దాం, ప్రయాణాన్ని కొనసాగిద్దాం అన్నది మేము అనుకుంటున్న ప్రధానమైన అంశం. వస్తున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్ని సీట్లు సాధించగలరని అనుకుంటున్నాను? మేము నిలబడే ప్రతి చోట కూడా మేము ఎన్నికవుతామన్న కాన్ఫిడెన్స్తోనే మేము వెళ్తాం. ఎందుకంటే ఒక రేస్లో పరిగెడుతున్నప్పుడు నేను గెలుస్తాననే పరిగెడతాను. ముందే నేను గెలవను అని కాదు. ముఖ్యంగా జై భారత్ నేషనల్ పార్టీ కోరుకున్నది అంటే ఒక మార్పుతో పరిగెడదాం అన్నది మా ముఖ్యమైన కాన్సెప్ట్. కాబట్టి ఈసారి అభ్యర్థులను కూడా అలాగే అనుకున్నాం.
మంచి అభ్యర్థుల్ని ఎన్నుకున్నాం మేము. ఎక్కడ కూడా జీరో బడ్జెట్ పాలిటిక్స్ అన్నదే ఫాలో అవుతాము. విద్యార్థికులనే ఎక్కువగా ఇచ్చాం మనము, సీట్లు కూడా మహిళలకు కూడా సీట్లు కేటాయిస్తున్నాం. ఇవన్నీ పరిస్థితి. ఇందాక నుంచి మనం ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటున్నాం విద్యావంతులు ఉద్యోగులు వీళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు మీ జై భారత్ పార్టీ ముందుకు వెళ్ళాలంటే రూరల్ పీపుల్స్ కూడా మీరు వారికి చేరువయ్యే విధంగా ఏ విధంగా మీరు మా రైతులు ఉన్నారు, మా అభ్యర్థులు మా రైతులు ఉన్నారు, రైతులకు ఇచ్చాం. వారికి అర్థమయ్యే విధంగా మీ మేనిఫెస్టో వారికి రైతులకు అర్థమయ్యే విధంగా సామాన్యులకు అర్థమయ్యే విధంగా మీరు వెళ్తారా? చాలా సులభం. సామాన్యులు మనం అనుకుంటాం కానీ సామాన్యులు అర్థం చేసుకునే విధంగా వేరే వాళ్ళు కూడా అర్థం చేసుకోలేరు. ప్రజలకు అన్ని బ్రహ్మాండంగా తెలుస్తాయి. ఎందుకంటే ఇప్పుడు సామాజిక మాధ్యమాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రహ్మాండంగా వాళ్ళ దగ్గరికి తీసుకువెళ్తున్నాం. ఏం చెప్పాము, మీ ఇంట్లో ఒక అమ్మాయి పుడితే ఆ అమ్మాయి పేరున టేకు చెట్లు ఎర్రచందనం చెట్లు ప్రభుత్వం నాటిస్తుంది అన్నాం. ఇందులో కాంప్లికేషన్ ఏముంది? చాలా సింపుల్. ఆ అమ్మాయి 21 సంవత్సరాలు రాగానే ఆ అమ్మాయి పేరుతో ఉన్న చెట్లను ఆక్షన్ చేసి ఎంత డబ్బు వస్తుందో ఆ అమ్మాయి అకౌంట్లో ఆస్తిగా ఇస్తుంది ప్రభుత్వం. దానివల్ల పర్యావరణము ప్రొటెక్ట్ అవుతుంది. ఆ తర్వాత బీడుగా పడి ఉన్న అనేకమైన భూములు బ్రహ్మాండంగా మారుతాయి. టోటల్ ఎకాలజీలో చేంజ్ వస్తుంది. ఇలాంటి మార్పులు మేము చేస్తున్నాం. ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ ఇస్తామంటున్నాం. ఇందులో ఏముంది కాంప్లికేషన్? ఏం కాంప్లికేషన్ లేదు. ప్రతి ఇంటికి సోలార్ ప్యానెల్ ఇస్తే 5 సంవత్సరాల్లో మీకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ దొరుకుతుంది మీకు. సో ఇలాంటి విషయాలు చెప్పాము. మద్యపానం గురించి చెప్పాము. ఇప్పుడు మద్యపానం ఏమన్నారు, మద్యపాన నిషేధం తీసుకొస్తామన్నారు. ఇప్పుడు మ్యాక్సిమం రెవెన్యూ మద్యపానంతోనే వస్తుంది. మేమేమన్నాం, ఏ గ్రామంలో ఏ వార్డులో అయితే మహిళలు మాకు ఇక్కడ షాప్ వద్దు అంటే అది క్లోజ్. సపోజ్ రాష్ట్రం మొత్తం మీద మహిళలు కనుక మాకు మద్య వద్దంటే మద్యపాన నిషేధం అమలు చేస్తాం. ఎందుకంటే మాకు కాన్ఫిడెన్స్ ఉంది. 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, నాకు పనిచేసే యువతరం ఉంది. మన దేశం కోసం రాష్ట్రం కోసం చేయాలన్న సంకల్పన ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళను లీడ్ చేయడమే మన యొక్క ముఖ్యమైన ఉద్దేశం. అది చేయగలిగితే ఈ లిక్కర్ ఆదాయం అవసరం లేదు మనకు. సో ఆ విధంగా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా 2024లో మేము ఖచ్చితంగా విజయం సాధిస్తాం. మేము నిలబడిన ప్రతి చోట. లేకున్నా కూడా మేము పాఠాలు నేర్చుకుని ముందుకు వెళ్ళే మా దగ్గర ఆ క్షమత ఉంది, ఆ కెపాసిటీ ఉంది మాకు. థ్యాంక్ యూ సార్. అయితే ఈ జై భారత్ పార్టీ ద్వారా ఉత్తర నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవాలని మా సిటీ కేబుల్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. జై భారత్.